కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా విశ్వ ప్రణాళికబద్ధంగా ఏం తెచ్చారో దానికి అనుసంధానమై ప్రతి ఒక్కరు కూడా మనం చేయాల్సిన పనులు చేస్తూ సాగిపోవడమే పిరమిడ్ మాస్టర్స్ అంటే. విశ్వ కళ్యాణం ప్రతి ఒక్కరం చేసి తీరాల్సిందే. థ్యాంక్ యూ. దామోదర్ సార్ పేరు ఏం పేరు? శివాజీ గారు మాట్లాడతారు. ఎవరు అలా చెప్పు. తిమ్మరాజుపేట శివాజీ గారు మాట్లాడతారు. మేడంగాల ఊరు. ముందుగా మన విశ్వగురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఈరోజు ఉగాది సంబరాలు ఈ అందలాపల్లి గ్రామంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ఈ పిరమిడ్ వ్యవస్థాపకులు లీలా ప్రసన్న కుమార్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఈరోజు ఎంతో అద్భుతమైన రోజు. అయితే గురువుగారు దామోదర్ రెడ్డి గారితో నాకు 5 సంవత్సరాలు బట్టి పరిచయం ఉంది. నేను ధ్యానంలో వస్తుండగా ఆయనతోనే నాకు ఎక్కువ పరిచయం అనేది ఏర్పడింది. నాకు ఆయన చెప్పే కాన్సెప్ట్లో ఏదైనా సరే ఉందంటే నచ్చిందంటే ఆహారం వ్యవహారం ఎంతో అద్భుతంగా ఆయన మనకి కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది. మనం ఎటువంటి ఆహారం తీసుకుంటే మన వ్యవహారం ఉంటుందనేది కాన్సెప్ట్ అనేది ఆయన ఎంతో అద్భుతంగా చెప్తారు దామోదర్ రెడ్డి సారు. ఈరోజు మన యొక్క పిరమిడ్ ప్రారంభానికి రావడం మన ఎంతో అదృష్టం. ఎన్నో విషయాలు ఆయన దగ్గర మనం ఈరోజు తెలుసుకుంటాం. అటువంటి గురువు గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ సార్. ఇంత అద్భుతమైన మాకు అవకాశాన్ని కల్పించినటువంటి మీకు ధన్యవాదాలు సార్. గట్టిగా చప్పట్లు కొడదాం శివాజీ గారికి. గివ్ మీ క్లాప్స్. తీసుకోండి. ఇంట్లో మెయింటైన్ చేయిస్తాను. ధ్యానంలో కూర్చుందాం ఒక 10 నిమిషాలు. హాయిగా కూర్చుందాం. ఓకే, హాయిగా లేచి నిల్చొని వారికి చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం ధ్యానానికి. ఈ అందాలపల్లి, అందలాపల్లి కాదు అందాలపల్లిది. ఈ అందాలపల్లి లేకపోతే బహుశా నా ఫ్రీక్వెన్సీ కూడా ఉండేదేమో. నాకు ఇక్కడ వాకింగ్ జరిగింది, అదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. నరసింహుడు నాలో మార్పులు తీసుకొచ్చి అక్కడ నుంచి నా జీవితాన్ని ముందు తీసుకెళ్ళాను. దీని తర్వాత చాలా వైడ్గా వెళ్ళిపోయాను నేను. చాలా అద్భుతమైన ఎదుగుదల సాధ్యమైంది నాకు. మరి అప్పటి నుంచి వచ్చే వాక్కు శక్తివంతమైపోయి అది ఎన్నో లక్షల మందికి చేరి వాళ్ళని ప్రభావితం చేస్తుంది. అది నాకు ఈ ప్రాంతంలో జరిగింది కాబట్టి ఈ క్షేత్రాన్ని
ఇది నా నా పుట్టినిల్లు ఇది. సో ఎప్పుడు నాకు ఈ ప్లేస్ అని చాలా ఇష్టం. కాకపోతే కొంచెం బిజీ వల్ల నేను ఎగ్గొడుతున్నాను. అందులో ఎప్పుడు వచ్చేవాడిని. ఇప్పుడు బాగా షెడ్యూల్ టైం ఉండడం వల్ల అందుబాటులో లేకపోవడం జరిగింది. ఎనీవే ఈ క్షేత్రము మహాశక్తి క్షేత్రం, అందరూ సందేహం లేదు. ఇది అందరూ వచ్చి ధ్యానం చేసుకుని వెళ్ళే ప్లేస్ ఒక ఎత్తు అయితే, ఇది ట్రాన్స్ఫర్మేషన్ చెందించే ప్లేస్, మనల్ని ట్రాన్స్ఫర్మేషన్ చెందించే ప్లేస్. అంటే ఇది కేవలం సీనియర్ల కోసం నిర్దేశించబడింది. అందుకే ఇక్కడ బాగా జనం వందల వేల మంది రావాలి, భారీగా చేయాలి అని ఎలా మేడం అనుకుంటున్నారని అది సాధ్యం కాదు. ఇక్కడ ఓన్లీ స్పెషల్ మాస్టర్స్ వస్తారు. అంటే ట్రాన్స్ఫర్మేషన్ చెందాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్. ఇక్కడ ఉన్న శక్తి అలాంటిది. ఎందుకంటే నరసింహస్వామి పాదం సింహాచలం మీద పెట్టే ముందు ఇక్కడ పెట్టాడు. ఆయన పాదం ఇక్కడ ఉంది, ఆయన శక్తి ఇక్కడ నిక్షిప్తమైంది. సో ఇది ట్రాన్స్ఫర్మేషన్కి బెస్ట్ ప్లేస్, సాధకులకి ద బెస్ట్ ప్లేస్. మామూలుగా జనం వస్తుంటారు, వెళ్తుంటారు, అది ఓకే. ఇక్కడికి ఎక్కువగా ఎవరు రావాలో వాళ్ళు చూపించుకోవాలి. ఇక్కడికి ఈ ప్లేస్కి అది ఒక ప్రత్యేకత ఉంది. మీ పైకి చూడడానికి మామూలుగా పిరమిడ్స్ ఇదంతా కనిపిస్తుంది, కానీ ఈ కొండ వేరు. సింహాచలం ఎంత పవిత్రత ఉందో ఈ కొండకి, ముఖ్యంగా ఈ ప్లేస్కి అంతే పవిత్రత ఉంది. అది నా లైఫే ఎగ్జాంపుల్. కనుక ఈ ప్లేస్లో స్నానం చేస్తే అర్థమైంది. పత్రి గారు ఉగాదికి ఒకసారి వైజాగ్లో చేశాడు, ఒకసారి పేరవరం, ఒకసారి మాడుగుల, ఇవన్నీ చేసిన ఇక్కడికి వచ్చి ఆయన కూర్చుని అలాగా ఆ లేక్ని చూస్తూ ఉండేవాడు. ఎంత బాగుంది ఈ ప్లేస్, ఇక్కడే ఉండాలనిపిస్తుంది అనేవాడు. ఆయనకి తెలిసి ఈ ప్లేస్లో ఏముందో అది కంటికి కనిపించదు. మీకు కంటికి కనిపించేది వేరు, కంటికి కనపడదు వేరు. మీరు హిమాలయాలు వెళ్తే అన్ని గుట్టలు కనపడతాయి. ఏముంది దీనికోసం ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చాం అనుకుంటారు. అది కంటికి కనపడదు. ఆ కంటికి కనపడదు అనుకున్న దాని పేరే శక్తి. అది ఇక్కడ ఉన్నది. మరి శక్తి క్షేత్రంలో మనం చేయాల్సిన పని ఏంటంటే ధ్యానమే. ఎక్కువ ధ్యానం చేయాలి. ఇక్కడ ఇది ధ్యానం చేసే ప్లేస్, సాధన ప్లేస్. అందుకని ఇక్కడ క్లాసులు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాము. సాధనకి బెస్ట్. మరి ఈరోజు మన దామోదర్ స్వామి వచ్చారు, వారి సన్నిధిలో మనందరం అసలు ధ్యానం చేద్దాం. ఓకే, హాయిగా కూర్చుందాం. కళ్ళద్దాలు తీసుకుంటాం. ఋషి గారు చెప్పింది అక్షర వారి ద్వారానే నేను ఇక్కడికి మొట్టమొదటిసారి 10 సంవత్సరాల క్రితం వచ్చాను. తర్వాత ఒక 3 years క్రితం వీటికి వచ్చినప్పుడు నేను ఒక అతీతమైన అనుభూతి పొందాను. చిన్న బండి మీద వచ్చాం సార్. టిక్కు టిక్కు అది ఎలా ఎక్కిందో కూడా తెలియదు. వానలో నడుచుకుంటూ వచ్చినట్టుగా వచ్చేసింది. సో వండర్ఫుల్ ప్లేస్. శక్తి క్షేత్రం వాళ్ళు చెప్పింది అక్షర సత్యం. ఇది సాధకుల క్షేత్రం, బోధకుల క్షేత్రం కాదు, సాధకుల క్షేత్రం. కాబట్టి ఇక్కడ సాధన చేస్తే మీకు తెలుస్తుంది. కాబట్టి కాసేపు సాధన చేద్దాం. 10 నిమిషాలు హాయిగా కళ్ళు 2 మూసుకుందాం. అద్దాలు ఉంటే అద్దాలు తీసేయండి. కళ్ళకి అద్దాలతో పని లేదు. కళ్ళు మూసుకుందాం. సహజమైన శ్వాసను గమనిస్తూ హాయిగా కూర్చోండి. ఆలోచనలు విశ్వాసం గమనించండి. ఆలోచనలు హాయిగా కూర్చోండి. ఒక్క 10 నిమిషాలు.
ఫోన్స్ సైలెంట్లో పెట్టుకోవాలి దయచేసి. మీ ఫోన్స్ పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్. ఫోన్స్తో పని లేదు, సైలెంట్లో పెట్టుకోవాలి కాసేపు. Last 5 minutes. Last 5 minutes. అక్కడి నుంచి ఎవరు Last 2 minutes.
లాస్ట్ 1 minute. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆత్మీయ అభినందనలు, ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈ ఉగాది ఉత్సవాలు మనం ఇక్కడ చేసుకుంటున్నాం. మాట్లాడద్దు ఎవరు, ఎందుకంటే విశాఖపట్నం దగ్గర అనకాపల్లి దగ్గర అందాలపల్లి, ఎంత అద్భుతమైన పల్లి ఇది. ఇక్కడ అందాలు ఎంతో అందంగా ఉంటాయి. ఇక్కడంతా కూడా ప్రకృతి దేవతలు ఉంటారు. అటువైపు చూస్తే మీరు బయట కూర్చొని, పిరమిడ్ దగ్గర కూర్చొని బయట ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే మీకు ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైన మంచినీటి సరస్సు కనపడుతుంది. కొల్లేరు సరస్సు తర్వాత పెద్ద సరస్సు ఇదే, మంచినీటి సరస్సు. విశాఖపట్నంలో ఉన్న మంచినీటి సరస్సు చాలామందికి తెలియదు. ఇది దాని అందం అంతా కనిపిస్తుంది. దాని టాప్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఆ పచ్చదనం, ఆ సౌందర్యం మన చుట్టూతా ఉంటుంది. ఇంకొక అద్భుతం ఏంటంటే ఈ కొండ ఒక శక్తి క్షేత్రం. ఇక్కడ నరసింహస్వామి యొక్క చైతన్యం, అమ్మవారి యొక్క చైతన్యం ఉంది కాబట్టి దీన్ని శ్రీ పిరమిడ్ క్షేత్రం, స్త్రీ శక్తి ఉన్న క్షేత్రం ఇది. అయితే ఇక్కడ ఒక అద్భుతం, ఇంకో అద్భుతం ఉంది. అన్నీ కలిసి ఉంటాయి ఇక్కడ. నరసింహస్వామి శక్తి, అమ్మవారి యొక్క చైతన్యం, అందాలపల్లి అందాలు, కొండకర్ల ఆవ అంటారు దాన్ని, లేక్, దాని సౌందర్యం, వీటన్నిటినీ కలిపి మరి లీలా మేడం ఒక అద్భుతాన్ని తయారు చేసింది. అదేంటంటే గీజా పిరమిడ్ నమూనా. గీజా పిరమిడ్ ఎలా ఉంటుందో తెలుసు కదా మీ అందరికీ. 3 పిరమిడ్స్ ఉండి, పెద్దది, చిన్నది, బుల్లిది, ఒక సింహం బొమ్మ ఉంటుంది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఆమె ఇక్కడ తయారు చేసింది. ఫస్ట్ తయారు చేసేటప్పుడు ఇది ఎంత కష్టమో, ఇదంతా ఎంత కష్టమో అనుకున్నాం. ఎందుకంటే అప్పట్లో ఆమె ఒక చిన్న పిరమిడ్ కట్టడానికే చాలా శ్రమ పడింది శ్రీమతి లీలా మేడం గారు. మళ్ళా పైన 3 పిరమిడ్లు, మళ్ళా ఒక సింహం. ఇది గీజా పిరమిడ్ యొక్క సింబల్. ఆ చైతన్యం వికసించడానికి పిరమిడ్లో ధ్యానం చేసిన వాడు సింహం అంటే చైతన్యం. కృష్ణుడు అంటారు, జంతువుల్లో, మృగాల్లో సింహాన్ని నేను అంటాడు. అంటే వికసించిన చైతన్యం అనమాట, ద సింబల్ అది. సో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ పెట్టింది. మీరు ఎవరన్నా దూరం నుంచి చూస్తే, అంటే ఈ కొండకి దాదాపు ఒక 5 కిలోమీటర్ల అవతల నుంచి చూస్తే మొత్తం నిజంగా గీజాలో ఉన్నామా అనకాపల్లిలో ఉన్నామా అని డౌట్ వస్తుంది మీకు. అంత అద్భుతంగా తయారవుతుంది ఇది. సో ఆ ప్లేస్లో మనం ఉన్నాం ఈరోజు. మరి కొద్దిసేపట్లో ఆ పిరమిడ్ని, సింహాన్ని మనం ఓపెన్ చేసుకోబోతున్నాం. ఒక మనిషి తలుచుకుంటే ఏదన్నా చేయొచ్చు అనడానికి లీలా మేడం లైఫ్ ఎగ్జాంపుల్.
ఆమె ఎంత తపన ఉంటుందంటే చెయ్యాలంటే చెయ్యాలి, అంతే. మొండిది, మహామొండిది. ఎన్ని అడ్లు వచ్చినాయో, ఎన్ని సమస్యలు వచ్చినాయో, ఎవరి సహకారం అందకపోయినా వన్ మ్యాన్ ఆర్మీ తన కుటుంబంలో వారి భర్త సహకారం, వారి తండ్రి సహకారం తీసుకొని మళ్ళీ అందరినీ కలుపుకొని, గ్రామస్తులందరూ కూడా వాళ్ళని కూడా కలుపుకొని తను ఈరోజు ఈ గిజా పిరమిడ్ తయారు చేసింది, పూర్తి చేసింది. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఒక మనిషి, ఒక మాస్టర్ ఎలా ఉండాలి? ఊరికే కంప్లైంట్లు చెప్తూ నాకు ఆడడ్డు వచ్చాడు, వీడడ్డు వచ్చాడు, వాడు రానివ్వట్లేదు, డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు రాలేదు, కంప్లైంట్ అనేది లేదు ఆమె దగ్గర. ఎందుకంటే ఇక్కడ వనరులు లేవు. నాకు తెలిసి ఈ పిరమిడ్ పరిస్థితి వనరులు లేవు. పైగా తయారు చేస్తుంటే ఎవడొకడు వచ్చి అడ్డు పెడుతుంటాడు. ఇక్కడ అది అడ్డు, ఇది అది ఉందా, ఇది లేదు, అది చేశారు, ఇది చేశారని అన్నిటిని దాటుకొని చేసింది. దానికి ఒక్కటే ఆయుధం వాడుకుందామా. ఏంటి ఆయుధం అంటే గురుశక్తి. గురువు యొక్క శక్తి తీసుకుంది. పత్రిగారిని నమ్మింది, పత్రిగారి యొక్క చైతన్యంతో ముందుకెళ్ళింది. రెండో ఆయుధం మౌనం. రెండే పట్టుకుందామా. ఒకటి మౌనంగా పనిచేసుకెళ్ళిపోవటం, ఇంకోటేమో గురువుగారి శక్తి తీసుకోవటం. గురువుగారి యొక్క సపోర్ట్, హాస్టల్ సపోర్ట్. గురువుగారు హాస్టల్ సపోర్ట్ చూడండి. గురువుగారు కూడా ఎలాంటి పరీక్షలు పెడతారు తెలుసా? ఏమో గేజా పిరమిడ్ తీసుకెళ్ళి గురువుగారి ముందు పెట్టింది. గురువుగారు ఇది నేను కట్టాలనుకుంటున్నాను అందే. ఆయన ఏమన్నాడు? గేజాలో ఉంది కదా ఆల్రెడీ, ఇక్కడ ఎందుకు కడతావు అన్నాడు. చూడండి, గురువు పరీక్షలు అలా ఉంటాయి. అనగానే లేదు గురుగారు కడతానండి అందే. ఆమె ఈయన కళ్ళలో చూసి మౌనంగా ఉన్నాడు. తర్వాత వచ్చింది, మొత్తం మీద తయారు చేసింది. మొదటి పిరమిడ్ తయారైంది. పత్రికారు వచ్చారు, ఎంతసేపు ఆనందంగా గడిపాడు. అంటే పత్రికారు పరీక్ష అనమాట అది. గురువు పరీక్ష పెడతాడు. ఊరికే నేను కట్టేస్తాను కట్టే అని ఒక్కళ్ళకి అంటాడు, చూద్దాం ఎలా కడతావా అంటాడు. అన్ని పరీక్షలే. గురువు దగ్గర పరీక్షే, కుటుంబంలో పరీక్షే, సమాజంలో పరీక్షే, ఈ గ్రామంతో పరీక్షే, స్థలంతో పరీక్షే, డబ్బులతో పరీక్ష, అన్ని పరీక్షే. అన్ని పరీక్షలు పాస్ అయింది. ఆ పరీక్షలన్నీ పాస్ అయింది కాబట్టి ఆ కట్టడం వచ్చింది. సో చివరికి మిగిలేదు అదే అవుట్పుట్. మధ్యలో అన్ని పరీక్షలు ఉంటాయి. సో ఆమె అన్ని పరీక్షలు దాటి ఇదిగో గీజా పిరమిడ్ రోల్ మోడల్ తయారు చేసింది. నాకు తెలిసి భూమి మీద గీజా పిరమిడ్ ఈజిప్ట్లో ఉంటే దాని నమూనా పిరమిడ్ అదే కోణంతో, అంటే చాలామంది డెకరేషన్కి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వేసి ఉండొచ్చు, అది కాదు. గీజా పిరమిడ్లో ఎటువంటి కొలతలు ఉన్నాయో పిరమిడ్కి, అక్కడ ఎటువంటి నిర్మాణము ఏ డైమెన్షన్స్లో ఉందో దాన్నే యాజ్ ఇట్ ఈస్గా చిన్న చేసి పెడితే అట్లా ఉంటుంది. బహుశా భూమి మీద దాని తర్వాత ఇది ఒక్కటే అనుకుంటా, ఇంకెవరో కట్టలేదు ఎప్పటికీ. మరి ఎందుకో ఆమెకి అంత తపన? బహుశా గీజా పిరమిడ్కి ఆమెకి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది, ఎన్నో జన్మలు అందులో ఉండి ఉంటుంది. అందుకే వారు ఆ శక్తిని ఇక్కడ అందించాలని కోరిక. ఇప్పుడు మనం గీజా వెళ్ళాలంటే ఈజిప్ట్ వెళ్ళాలి, బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ మనం అంత బాధ లేదు. అదే శక్తి గుర్తుపెట్టుకోండి. మోడల్ కాదు ఇది. గీజా పిరమిడ్ మోడల్ కాదు. గీజా పిరమిడ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంది, సేమ్ కొలతలో. కాకపోతే అది పెద్దది, చిన్నది, అంతే తేడా. నమూనా కాదు ఇది, నమూనా కాదు. యాజ్ ఇట్ ఈజ్ ఎనర్జీ, యాజ్ ఇట్ ఈజ్ శక్తి అన్నమాట. ఆ శక్తిని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడికి తీసుకురావడమే గీజా పిరమిడ్ ఉద్దేశం. నమూనా అయితే ఎక్కడైనా చూడొచ్చు మీరు. నమూనా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెడతారు, అక్కడక్కడ హోటల్స్కి పెడతారు, గీజా పిరమిడ్లు పెట్టి పులి బొమ్మ, సింహం బొమ్మ పెడతారు, అవన్నీ ఉంటాయి. కానీ కొలత, అందుకని ఇక్కడున్న 3 పిరమిడ్లు పక్కా కొలత ఉంటుంది. అక్కడ ఎలాంటి కొలత ఉందో అదే కొలత, అదే 52.2 degrees యాంగిల్. ఎట్టి పరిస్థితిలో ఒక్క కోణం కూడా తేడా రాకుండా, మళ్ళీ వాటికి ఎంత డిస్టెన్సు అంతా క్యాలిక్యులేట్ చేసి పక్కాగా 3 తయారైనాయి. అంటే ఇక్కడ ధ్యానం చేస్తే గీజా పిరమిడ్లో ధ్యానం చేసినట్టే, అందులో సందేహమే లేదు. ఈజిప్ట్ వెళ్ళాలంటే చాలా ఖర్చు. ఆమె వెళ్ళి వచ్చింది ఒకసారి 2 లక్షలు ఖర్చు. దానికి వెళ్ళక్కర్లా. పైగా చాలా కష్టం టూర్ అంతా. ఇక్కడ హాయిగా అదే పిరమిడ్ అదే కొలతలతో ఉంది కాబట్టి మీరు ఈజిప్ట్ పిరమిడ్లో ఎంత శక్తి తీసుకుంటారో ఇక్కడ కూడా అంతే శక్తి తీసుకుంటున్నాము. అది పిరమిడ్ యొక్క ప్రత్యేకత. అది ప్రకృతి వడిలో. ఈజిప్ట్ పిరమిడ్ పక్కన నైలు నది ఉండేది, ఇప్పుడు లేదు. అది కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు దీనికి అద్భుతమైన అందాల పల్లికి
కొండకర్ల ఆవ లేక్ ఉంది, పెద్ద మంచినీటి సరస్సు ఎదురుగా కనిపిస్తుంది, కొండ మీద ఉన్నాం మనం. సో ఇందాక దామోదర మహాస్వామి చెప్పినట్టుగా ఇది సాధనా ప్లేస్. ఇక్కడ మౌనంగా ఉండాలి, సాధన చేయాలి ఎక్కువ. ఇక్కడ సత్సంగాలు కొద్దిగా జరుగుతాయి, సాధన ఎక్కువ జరుగుతుంది. మౌనము ధ్యానము. ఎవరైతే వారం రోజులు మౌనంలో ఉండి ధ్యానం చేయాలనుకుంటారో వాళ్ళందరూ ఇక్కడికి రావాలి. ఈ పిఎంసి ద్వారా నేను అందరికి చెప్పదలుచుకున్నాను, ఎవరైతే మౌనంలో ఉండి ధ్యానం చేసుకోవాలనుకుంటారో ద బెస్ట్ ప్లేస్. ఇక్కడ ఉన్న మరొక అద్భుతం చెప్తా, ఎందుకంటే ఇది పుట్టినప్పటి నుంచి నేను దీంతో ఉన్నాను. ఒక రకంగా ఇది నాతో నందాతోనే పుట్టింది. మేమే దీన్ని ప్రారంభం నుంచి సాక్షులం కాబట్టి. ఇక్కడ రాత్రి నిద్ర చేసినప్పుడు పొద్దున్నే లెగిసినప్పుడు 5 గంటలకి 6 గంటలకి కొన్ని వందల పక్షులు సౌండ్ ఉంటుంది. అసలు మీరు ఇప్పుడు కూడా వినిపిస్తున్నాయి చూడండి, నిశ్శబ్దంగా ఉంటే వినిపిస్తాయి. ఈ కొండల్లో చిన్న చిన్న దుబ్బులు ఉంటాయి, ఆ దుబ్బుల్లో ఎన్నో పక్షులు ఉంటాయి. పక్షి జాతి చాలా ఉంది ఇక్కడ. పక్షి జాతి ఎక్కడ ఉందో అక్కడ దేవతలు ఉంటారు. ఎందుకంటే పక్షి జాతి మానవ జాతిలోకి రాదు. ఆత్మ పక్షి జాతిగా వచ్చి, ఏంజల్స్ పక్షులుగా వచ్చి మళ్ళీ అవి దేవలోకం వెళ్ళిపోతాయి. మానవ లోకంలోకి రావు అవి. అవి ఇక్కడ ఉన్నాయి. వాటన్నిటికీ మనం చప్పట్లు కొడదాం. సో ఆ పక్షులు యొక్క శబ్దము వింటూ ధ్యానం చేయడం అనేది ఇక్కడే సాధ్యమవుతుంది. రెండోది మరొక లాభం, ఈ గిజా పిరమిడ్ లాభం కూడా చెప్తా, నిశ్శబ్దం. ఇక్కడ అంటే ఈరోజు ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి జనం వచ్చారు, డప్పుల సౌండ్ ఉంది. కానీ మిగతా సమయంలో వస్తే మీరు పక్షుల శబ్దం తప్ప ఇంకేం ఉండదు. అందుకని నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఒకటే చెప్తున్నా అందరికీ, ఈ సమయాన్ని, ఈ స్థలాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. మళ్ళీ దొరకదు మీకు ఇలాంటి స్థలం. మౌనం ధ్యానం. ఎవరైతే మేము మౌన ధ్యానం చేసుకుంటామనే వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటే లీలా మేడం గారి వాళ్ళకి ఫోన్ చేస్తే, అనకాపల్లి మాస్టర్ లీలా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ కాస్త భోజనం ఏర్పాటు చేస్తారు. ఇలాంటి ప్లేస్, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎక్కడికో హిమాలయాలకు పోతాం అంటారు మాట్లాడితే. ఎక్కడ పోకర్లు, ఎక్కడే కూర్చొని హాయిగా చేయొచ్చు. గంటల తరబడి ధ్యానం చేసుకునే ఏకైక ప్లేస్ ఇదే. విశాఖపట్నంలో అన్ని అందాలు ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత. అయితే శక్తి క్షేత్రం, అందాల క్షేత్రం ఖచ్చితంగా ఇదేనని చెప్పచ్చు. కనుక దీన్ని మీ అందరూ ఉపయోగించుకోండి. ఎప్పుడు వెళ్ళుంటే అప్పుడు వచ్చి 2 రోజులు మౌనంలో కూర్చొని ధ్యానం చేయండి. ఇక్కడ వచ్చేటప్పుడు ముఖ్యంగా మౌనంలో ఉండాలి, సెల్ ఫోన్లు పట్టుకు రాకుండా. మౌన సాధనకి ద బెస్ట్ ప్లేస్. ఎందుకంటే నిశ్శబ్దం, ఎంత నిశ్శబ్దం ఉంటుందో అబ్బా ఇక్కడ. అసలు ఎక్కడో దూరంగా పొలాల్లో కిందన, కొండ కిందన అరిచే చిన్న చిన్న అరుపులు తప్ప, మనం చేసే ఆ మొదనష్టపు చప్పులు తప్ప. ఆ చూడు కుర్చీలు చప్పుడు చేస్తారు. ఎందుకు చేస్తారు? కూర్చుంటే కుర్చీ సౌండ్ రావాలా? శబ్దం చేసే వాళ్ళందరూ దుర్మార్గులే. శబ్దం చేయకూడదు అసలు. నిశ్శబ్ద ప్లేస్లో శబ్దం చేయ. తిరణాల్లో కావాలన్నంత అరుచుకోండి. క్రికెట్ గ్రౌండ్లో అరుచుకోవచ్చు, గోల్ చేయొచ్చు, డ్యాన్స్లు వేయచ్చు. నిశ్శబ్దమైన ప్లేస్లో నిశ్శబ్దాన్ని చంపేయకూడదు. ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత మంచిది సాధకుడు. ఎందుకంటే ఇక్కడ నిత్యం దేవతలు సాధన చేస్తుంటారు, నిశ్శబ్దంగా ఉంటారు వాళ్ళు. మనం వచ్చి గలాబా చేస్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ అయిపోద్ది. నాకు తెలిసి మనం వచ్చినప్పుడు వాళ్ళు దూరంగా వెళ్తారు ఈ గోల పడలేక. అందుకని మనం నిశ్శబ్దంగా ఉండాలి. ఈ ప్లేస్లో అసలు మాట్లాడుకోకపోతే మరీ మంచిది. నిశ్శబ్దంగా లేకుని చూస్తూ అప్పుడు మీకు ఎన్నో తెలుస్తాయి. అప్పుడు దాకా మీకు కనిపించవు. ముఖ్యంగా ఈ గిజా పిరమిడ్ దగ్గర చేయాల్సింది ఏంటంటే అసలు మాట్లాడకూడదు. మౌనంగా ఉంటూ మీతో మీరుంటూ ఈ ప్లేస్ని ఉపయోగించుకోవాలి. అది ప్రపంచంలో ఉన్న గిజా పిరమిడ్ ఒకటైతే ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లిలో, అందాలపల్లిలో, హరిపాలెం దగ్గర ఉన్న అందాలపల్లిలో ఉన్న గొప్ప క్షేత్రం ఇది. ఇది చిన్నదే, మీరు చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది. అంతా కలిపి నాకు తెలిసి ఒక 1/2 ఎకరం ఉంటుంది అంతే. ఎంత అద్భుతం ఇది. ఇది ఇప్పుడు తెలీదు, దీని విలువ ఎవరికి ఇప్పుడు తెలీదు. రాబోయే 10-20 సంవత్సరాల తర్వాత మీకు ఇక్కడ రావడానికి అపాయింట్మెంట్ దొరకదు. ఎందుకంటే లిమిటెడ్ పీపుల్తో పెడతాం ఇక్కడ ఫ్యూచర్లో. అంటే మెంబర్షిప్ ఉంటుంది అనమాట. వాళ్ళకు మాత్రమే అనుమతిస్తాం. అంటే నిండిపోతుంది. లిమిటెడ్ పీపుల్ 50 మందికో 100 మందికి ఇచ్చి వాళ్ళకి సాధనకు వదులుతాం. నిరంతర సాధన ఉంటుంది. ఆ 100 మంది అయిపోయి ఇంకోళ్ళకి అలా వెయిటింగ్ లిస్ట్ వస్తుంది ఫ్యూచర్లో. అందుకని మీరు ఈ ప్రాంతం, ఎందుకంటే ఇక్కడ క్షేత్రంలో 3 రోజుల పాటు ధ్యానం చేసి నిద్ర చేసిన వాళ్ళకి క్యాన్సర్ కూడా తగ్గుతుంది. కావాలంటే చూసుకోండి, చాలామంది చెప్పారు ఇప్పటికే.
అలాంటి ప్లేస్గా మారబోతుంది ఇది. ఈ రోజుతో పూర్తయింది గిజా పిరమిడ్ నిర్మాణం. ఆ చైతన్యం, ఆ కాంతి ఎస్టాబ్లిష్ అయింది. భవిష్యత్తులో మీరు రావడము, 3 రోజులు ఉండడము, సాధన చేసుకోవటం, మౌనంగా వెళ్ళిపోవటం, మీకు కావాల్సినవన్నీ మా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అలా లీలా మేడం తన కుటుంబాన్ని, తన సమాజాన్ని, తన ఊరిని, తన బంధువుల్ని, తన తల్లిదండ్రులు అందరినీ ఒప్పించి, ముఖ్యంగా ఈ ఊరు వాళ్ళని అందరినీ ఒప్పించి దీన్ని సృష్టించింది కాబట్టి వారికి ధన్యవాదాలు చెప్దాం. చెప్పలు కొడదాం ఒకసారి. సో ఫ్రెండ్స్, ఉగాది ఈరోజు. ఉగాది అంటేనే మేము ఇక్కడే ఉండేవాళ్ళం ఎక్కువ. ఈ మధ్యకాలంలో అవుట్డోర్లో ఉండడం వల్ల సాధ్యం కాలేదు. మరలా ఈరోజు ఉగాది ఇక్కడే చేసుకుంటున్నాం. చాలా అద్భుతం. ఉగాది అంటే యుగ ఆది, యుగానికి ఆరంభం, కొత్త ఆరంభం. ప్రతి సంవత్సరం కొత్త ఆరంభం చేద్దాం. పాత అయిపోయినాయి, ఇంకా పాత గోలు వదిలేద్దాం. ఎప్పుడో ఎవరితో ఎలాగో ఉన్నాం, ఏదో చేసాం, కొన్ని మంచి చేసాం, కొన్ని చెడ్డ చేసాం, అన్నీ దాటేద్దాం. కొత్తదన్నాన్ని సంతరించుకుందాం. అందుకే ఉగాది రోజు మనం ఫస్ట్ చేసే పని ఏంటి? పొద్దున్నే చేసే పని ఏంటమ్మా? ఉగాది పచ్చడి తిన్నాం. ఉగాది పచ్చడో, ఉగాది చారో, ఉగాది పప్పు ఏదో మొత్తమే తయారు చేస్తారు. నేనైతే ఉగాది రోజు ఎవరింటికి వెళ్ళను. ఒకసారి ఒక మిత్రుడింటికి వెళ్తే ఇంత డబ్బాతో ఇచ్చాడు, స్పూన్ వేసి పాయసంలాగా. ఏంట్రా అంటే తినన్నాడు. అంత తినర్రా అంటే తినాల్సిందే మా ఇంట్లో అంటాడు. మొత్తం సరే పోనీ తిందామంటే లోపల ఏమేమి ఉన్నాయి? మొత్తం అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. కొబ్బరి మొక్కలు, కాజూసు, డ్రై ఫ్రూట్సు, ఏవో అన్నీ వేశారు. అవి వేయకూడదు, 150 వేశారు. కిస్మిస్లు. నేను ఎవరు చెప్పాను, ఇంకొకటి మిస్ అయింది సార్ అన్నాను వాళ్ళ ఆవిడతో. ఒకటి మిస్ అయిందమ్మా అన్నాను. ఏం సార్? అది కూడా చెప్పండి, తెచ్చేస్తాను అంది. బాదం పప్పు వేసావు, బాగుంది. గన్నేరు పప్పు వేయలేదు, అది తెచ్చే. గన్నేరు పప్పు తప్ప అన్నీ వేసింది ఆమె. సో ఉగాది పచ్చడి 6 రుచులు, షడ్రుచులు అంటే షడ్ జీవితం. మన జీవితంలో 6 రుచులు ఉంటాయి. 6 ఇంకెక్కువ ఉండవు. భగవంతుడు ఇచ్చిన గొప్ప కానుకేంటి చెప్పమంటారా? మానవుడికి మాత్రమే ఉంది ఇది, నాలిక మీద 6 రుచి మొగ్గలు ఉండి 6 ఇంటూ మిలియన్ కాంబినేషన్స్ తయారైపోతాయి. అందుకని అవన్నీ నిర్మాణంలో ఉంటాయి. ఇక్కడ కొన్ని ఉంటాయి. చేదు లోపల ఉంటుంది, చేదు ముందు ఉంటుంది, ఉప్పు ఇట్లా పక్కన ఉంటుంది, అట్లా ఉంటాయి అన్నమాట. ఉగాది అది పచ్చడి తయారు చేసి నోట్లో వేసుకొని మీ టేస్టింగ్ బడ్స్ అన్నీ పనిచేస్తున్నాయా లేదో చూసుకోవాలి. అందుకు ఉగాది పచ్చడి ఫస్ట్. అంటే రుచి మొగ్గలన్నీ పనిచేస్తున్నాయా లేవా, నోట్లో వేసుకోగానే అన్నీ యాక్టివ్ అవుతాయి అన్నమాట. అంటే మనం ప్రతిరోజు తీసుకునే ఆహార పదార్థాలు అట్లీస్ట్ 6 ఉండాలి. చేదు తీసేస్తే మీకు విలువ ఉండదు, పులుపు తీస్తే విలువ ఉండదు. అందుకని మనిషి జీవితంలో అన్నీ ఉండాలి. అలాగే మన జీవితంలో 6 రుచులు ఉంటాయి. తీపి, పులుపు, చేదు, కారం, వగరు, ఉప్పు. 6 డైమెన్షన్స్ మీ లోపల ఉంటాయి. 6 మీలో ఉంటాయి, మీ ఎదురు వాళ్ళలో ఉంటాయి. ముందు మీ 6 మీరు అంగీకరించండి ఫస్ట్. ముందు అందరూ తీపి. మీలో ఎంత తీపి ఉంటుందో తెలుసా? ఎంత ప్రేమ ఉందో తెలుసా మీలో? ఒక జంతువుని కోసినప్పుడు మీరు చూడలేరు. ఆఖరికి ఆ మటన్ కొట్టేవాళ్ళు ఉంటారు, కటికలు అంటాం వాళ్ళని. ఆ కోడినో మేకనో నరికేటప్పుడు వాడు కూడా ఇలా పక్కకు పెట్టి తలకాయ కోస్తాడు, మీరు చూడడానికి కావలిస్తే. అంటే వాడికి కూడా ఇష్టం ఉండదు. అంటే వాడిలో ఉన్న తీపి, అది వాడిలో ఉన్న గొప్ప హృదయం, తీపి, అది ప్రేమ అన్నమాట. మధురం, ఆ పేరు ఎంత బాగుందో చూడండి, మధురం. తీపిని మధురం అంటారు. అంటే వాళ్ళు ఆ మధురం ఉంది. ప్రతి మనిషిలో 6 ఉంటాయి. 6టిని ఎంత ఉంచాలో అంత ఉంచుకోవాలి, అది వచ్చిన బాధ. ఇక రెండోది పులుపు. పులుపెక్కున్నామంటది కదా ఏదో సినిమాలో హీరోని. పులుపెక్కున్నామంటగా అంటది చూడు. పులుపు అంటే ఎంజాయ్మెంట్ అనమాట, కామం. అది ఉండాలి. తోలు తిత్తిది తుస్సుమనటది కాయము అని కోరికలు ఏమి లేవు నాకు, నేను అన్నీ జయించేశాను అనకూడదు. పులుపు ఉండాలి మనిషిలో. పులుపు లేకపోతే ఎట్టా? పులుపు అంటే ఎంజాయ్మెంట్. మనిషి అన్నాక కళాపోషణ ఉండాలంటారు రావుగోపాలరావు గారు. అలాగా పులుపు. ఎందుకు ఆ జీవితం? పులుపు లేని జీవితం ఒక జీవితమేనా? పులుపు లేని చారు ఎలా ఉంటుంది చెప్పండి? బాగుంటుందా? సప్పగా ఉంటుంది. అలాగే జీవితంలో పులుపు ఉండాలి. పులుపు అంటే ఆనందం, ఎంజాయ్మెంట్. అంటే రకరకాలు, ఎవరి స్థాయిలో వాళ్ళకి, ఎవరి వయసులో వాళ్ళకి.
ఆటలాడాలి, పాటలు పాడాలి, డాన్సులు వేయాలి. నేను పెద్దదాన్ని అన్నట్టు ఇలా కూర్చోకూడదు, పిల్లలతో పాటు ఆడుకోవాలి. అది పులుపు అంటే. నాకు మామగారు లేచి, ఇప్పుడు నాకు పులుపు ఉండి ఏం ప్రయోజనం అయినా అంటుంది. అమ్మ పులుపు అంటే ఆ పులుపు కాదమ్మా, డాన్స్ వేయమ్మా, ఆటలాడమ్మా, పిల్లలతో చక్కగా కూర్చొని చెయ్యమ్మా అన్నాను. అది పులుపు అంటే. లేదు కనీసం ఎదుటి వాళ్ళను అంగీకరించమ్మా, అది పులుపు అంటే. కొడుకు కూతురు, కోడలో కొడుకు పులుపుగా ఉంటే కడుపు మండిపోద్ది. మా ఇంటి దగ్గర మామగారు ఉండేది. వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలో చాలా ప్రేమగా ఉంటారు. ఏంది మీరు ఇట్టుంటారు ఏంది, పెద్దోళ్ళు అన్నాక మర్యాద ఉండక్కర్లా, దూరంగా కూర్చోండి అంటది. సముద్ర స్థానానికి వెళ్తాం. సముద్ర స్థానానికి వచ్చి వాళ్ళు భార్య భర్తలో ఒకరి మీద నీళ్ళు పోసుకుంటూ ఇసుక పోసుకుంటూ నీళ్ళలో దొల్లి ఆడుకుంటుంటారు. ఏంది ఇది, పెద్దోళ్ళ రకం లేదు, పెద్దోళ్ళగా ఉండద్దు అంటది. పాపం పులుపు లేదు కనుక ఎదుటివాడి పులుపు చూసి గౌరవించాలి, అభినందించాలి. అన్నమయ్య వెంకటేశ్వర స్వామి పులుపు చూసి అభినందించాడు. జగడపు చనవుల జాజర పాట రాశాడు. అమ్మవారికి అయ్యవారికి మధ్యలో జరుగుతున్న శృంగారాన్ని కావ్యంగా మలిచాడు. అదే పులుపు అంటే. భృగు మహర్షి శ్రీవారి దగ్గరికి వెళ్ళాడు, అన్నమయ్య వెళ్ళాడు. అన్నమయ్య వెళ్తే వాళ్ళిద్దరు శృంగారం చూసి వాళ్ళిద్దరు ఒకళ్ళు పడుకొని ఒకళ్ళు ద్రాక్షపళ్ళు పెట్టుకోవడం అవన్నీ చూసి ఆయన పరవశించి పాటలు రాసుకుంటూ పక్కన కూర్చున్నాడు అన్నమయ్య. అంటే ఆయనకు పులుపు అంగీకరించాడు. ఆయనలో పులుపు ఉంది కాబట్టి పులుపు అంగీకరించాడు. భృగు మహర్షి వెళ్ళాడు, శ్రీవారిని చూశాడు. శ్రీవారిని చూసి ఏమిటి ఒక స్త్రీతో ఇలా ఉన్నాడా అంటే, ఆయన బెడ్రూమ్లో ఆయన భార్యతో ఆయన ఎలా ఉండాలో ఏం చెప్తాడు అనమాట. ఒక స్త్రీ ఇలా ఉండవచ్చునా, ఒక ఋషి వస్తే అలా ఉండవచ్చునా అని చెప్పేసి వెళ్ళి గుండెల మీద ఒక తన్నుది అన్నాడు. అవునా కదా, పురాణ కథ ఇది, చరిత్ర నిజం ఇది. వెళ్ళి గుండెల మీద తన్నాడు. తన్నగానే వెంటనే శ్రీవారు లేచి అర్థం చేసుకున్నాడు. ఓహో వీడిలో పులుపు లేదు, నా పులుపు చూసి మండిపోయాడు. ఆయనలో పులుపు లేదు, పాపం అతనిలో పులుపు లేదు, ఎండిపోయింది. ఆ పులుపు చూసి నా పులుపు చూసి అతను మండిపోతున్నాడు, అసూయ పడుతున్నాడు. చూసారా, ఎవరైతే తమలో ఏమి లేదో ఎదుటివాళ్ళు ఉందో, ఎదుటివాడు పొందుతున్నాడో అసూయతో మండిపోతారు. కారం మండిపోద్ది అప్పుడు. వాళ్ళలో కారం ఎక్కువ ఉంటుంది అన్నమాట. చూడండి కావలిస్తే శాపాలు పెడుతుంటారు. ఓషో గారు అంటారు, ఈ ఋషులు చాలామంది ఇలాగ శాపాలు పెట్టేవాళ్ళు ఎవరు, వాళ్ళలో సౌందర్యం ఉండదంట, స్నేహం ఉండదంట, కరుణ ఉండదంట, రూల్స్ ప్రకారం వెళ్తారంట. ఆ రూల్ వెళ్ళేటప్పుడు వాడి మీద ఏదైనా పడితే ఆడు కోపం వచ్చేస్తుంది. అవమానిస్తే తరతరాలని నాశనం చేసేస్తాడు. తెలుసా, ఋషులు పెట్టే శాపాలు అవన్నీ ఇవే కదా. అందరూ కాదు, కొంతమంది అద్భుతమైన ఋషులు ఉన్నారు. జైమిని మహర్షి ఉన్నాడు. జైమిని ఆయన అయితే ఎప్పుడు డాన్సులు వేస్తూనే ఉంటాడు. జైమిని, గార్గి, ఇలా ఎంతోమంది ఉన్నారు, గొప్ప ఋషులు ఉన్నారు, అద్భుత ఋషులు ఉన్నారు, ముదనష్టపు ఋషులు ఉన్నారు. సాధన చేస్తే ఆడు ఋషి అవుతాడు, దానికి దీనికి సంబంధం లేదు. అందుకని షడ్రుచులు, నువ్వు ఋషి అయినా రాజు అయినా బ్రహ్మర్షి అయినా షడ్రుచులు ఉండాలి. మామూలు మానవుడైనా షడ్రుచులు ఉండాలి. అందులో తీయటి ప్రేమ, అందరిని అంగీకరించండి, అదే ప్రేమ అంటే. పులుపు, కళాపోషణ కలిగి ఉండండి, ఆనందించండి, ఎప్పుడు ఆనందాన్ని ఆస్వాదించండి. ఎదుటి వాళ్ళ ఆనందాన్ని చూసి మీరు పరవశించండి. అన్నమయ్యలాగా మనకు లేదు ఎలాగో, వాడు ఆనందిస్తున్నాడు కదా, దానికి కూడా ఏడవడం ఎందుకు? నీ జీవితం అలాగ పోయింది, మోడువారిపోయింది. చాలామంది జీవితాలు మోడువారిపోతాయి, ఆనందం ఇవ్వబడదు, పులుపు ఇవ్వబడదు, అంతే. దానికి కారణం ఉంటుంది, కర్మకారణం ఉంటుంది. ఎవడో పులుపు పాడు చేస్తే వీడికి పులుపు ఉండదు, అంతే. అప్పుడు ఏమవుతుంది, ఏం చేయాలా? ఎదుటివాడి పులుపుని చూసి ఆనందించాలి. అన్నమయ్యలాగా, రామదాసులాగా, కబీరులాగా, తులసీదాసులాగా, మీరాబాయిలాగా, వెంగమాంబలాగా. చూసారా,
వెంగమాంబ కూడా అంతే, ఆమె విధవరాలు. కానీ శ్రీవారి యొక్క సుందర కావ్యాలన్నీ రాసింది. ఎలా రాసింది? ఎదుటి వాళ్ళని అంగీకరించడమే, ఇంకేం లేదు. ఇక మూడోది ఉప్పు. ప్రతి మనిషిలో ఉప్పు ఉంటుందండోయ్. ఉప్పు మనం ఎదుర్కోవాల్సింది ఉంటుంది, మనలోనూ ఉంటుంది. ప్రతి లోపల ఉప్పుగాడు ఉంటాడు మీ లోపల. ఈ ఉప్పుగాడు మిమ్మల్ని నాశనం చేస్తాడు. ఆ ఉప్పుగాడు లేకపోతే మళ్ళీ జీవితం లేదు కాబట్టి ఆడు ఉండాలి. అంటే మన జీవితాన్ని ఎదిరించేవాడు ఉంటాడు, వాడు విమర్శించేవాడు ఉంటాడు, రాళ్ళు వేసేవాడు ఉంటాడు, ఇరక్కొట్టేస్తాడు, మనసుని ఇరక్కొట్టేస్తాడు మన జీవితాన్ని. ఓకే, వాళ్ళు చేసే గోల కన్నా మీరు చేసేది ఎక్కువైంది. మాట్లాడకండి, అదే ఉప్పు అంటే. కనుక మిత్రులారా, ఒకడు మనల్ని ఎరగొట్టేస్తాడు, మన మనసుని ఎరగొట్టేస్తాడు, అవమానిస్తాడు. వాడు టార్గెట్ అవమానించడమే. వాడు టార్గెట్ నువ్వు చేసే తప్పు, నువ్వు చేసింది కాదు, కానీ నువ్వు చేసింది ఏదో దానిలో వాడు పట్టుకొని దాన్ని ఎరగొట్టేస్తాడు. ఈ దామోదర మహాస్వామి కడతాల్లో ఎంతో చేశాడు, మహాసాధన చేశాడు. కడతాల్లో అక్కడ రాక్ గార్డెన్ తయారు చేశాడు. అతను నాకు చూపించాడు అక్కడ ఎంత బాగుంటుందో అది. ఇంకోటి వచ్చి ఇదంతా వేస్ట్ అంటాడు, అంతే ఎరగొట్టేస్తాడు. మీరు ఎదుర్కోవాలి అన్ని. ఎందుకంటే ఉప్పు లేని కూడా సప్పగా ఉంటుంది. విలన్ లేకపోతే కథ బాగుంటుందా? ఒక విలన్ ఉండాలి మన కథలో. అయితే దాన్ని ఎట్లా తీసుకోవాలో మీరు అట్లా తీసుకోవాలి. చూసారా మిత్రులారా? విలన్లో తీపి ఎలా, ఉప్పులో తీపి ఎలా ఉంటుంది మీరు చెప్పండి? ఉప్పు నోట్లో వేసుకుంటే తీగ ఉంటుందా, ఉప్పుగా ఉంటుందా? మరి మీరు ఉప్పుగా ఉండేవాడిని తీగ ఎందుకు ఉండడంటే ఎలాగా? వాడు అలాగే ఉంటాడు, వాడి సహజ లక్షణం. మనం చేయాల్సింది ఏంటంటే ఆ ఉప్పుగాడితో ఎలా ఉండాలి. ఉప్పే కానీ ఇరిగిపోతుంది అంతే, వాడి పని ఇరక్కొట్టడమే. ఇరక్కొట్టేటప్పుడు వాడిని వాడుకోవాలి, ఇరక్కొట్టడానికి వాడిని వాడుకోవాలి. ప్రకృతి ఏం చేస్తుందంటే ఈ 6 రకాల మనుషుల్ని పెట్టుకొని గేమ్ ఆడుతుంటుంది. ఒక చోట పెరిగిపోతా ఉందనుకో, దాన్ని ఎరక్కొట్టడానికి ఒకటి కావాలి కాబట్టి ఆయన పంపిస్తుంది. అదంతా అసలు ఇదంతా ఈ షడ్రుచుల ప్లాన్ అంతా ప్రకృతిదే. మీకు జాగ్రత్త అర్థం చేసుకుంటే అర్థమైపోద్ది. ఇప్పుడు మహాభారతం ఉంది. భీష్ముడు ఉన్నాడు, ఆయన వంశాన్ని పెద్దది చేశాడు. ఆయన ఎవడు కనపడితే ఆయన వేసి పారేస్తాడు. ఆ రాజ్యాన్ని కలుపుకుంటూ సువిశాల సామ్రాజ్యం తయారు చేశారు. భీష్ముడు అంటే శంతనుడు, వాళ్ళ నాన్న భరతుడు, ఈ బ్యాచ్ అంతా కలిపి. ప్రకృతి ఏం చేసింది? వీళ్ళని ఎరగొట్టాలరా అని శకుని పంపించింది. మొత్తం అంతా ఎరగొట్టేశాడు, అక్కడికక్కడ కీలు తీసేశాడు. చూసారా? ఇదంతా ప్రకృతి ప్రణాళిక. అంటే మీ జీవితంలో ఒక ఉప్పుగాడు వచ్చాడంటే మనం ఎక్కడో సరిగా లేం, చెక్ చేసుకొని మార్చుకుంటే ఆ ఉప్పు మీకు పప్పులో కలిసిపోతుంది, రుచి వస్తుంది. నా మీద ఒకళ్ళు రాళ్ళు వేశారు, బాగా రాళ్ళు వేస్తే నేనేం చేశానంటే ఆ రాళ్ళన్నీ తీసి పునాదిగా మార్చుకొని పిరమిడ్ కట్టుకున్నా. ఇలా మేడం మీద చాలామంది రాళ్ళు వేశారు. ఇక్కడ ఎన్నో రాళ్ళు పడ్డాయి ఆమె మీద. ఎలా చేస్తుంది, అలా చేస్తుంది, స్థలం ఎలా చేస్తుంది, అలా చేస్తుంది, అసలు డ్యామ్ తీసుకుని వంకల కారణం బోళ్ళని మాటలు వచ్చేస్తాయి. అప్పుడు ఆ రాళ్ళన్నీ పోగేసి చక్కగా పెద్ద పిరమిడ్ కట్టుకుంది, అంతే. అవతల వాడు వేసే రాయిని మనము ఉపయోగించుకోవాలి. అదే ఉప్పు అంటే. ఇక 4వది కారం ఉందా లేదా? అయ్యో బుస్మని వచ్చేస్తుంది బయటికి. నాకు బాగా ఎక్కువ కారం లేకపోతే ఎలాగా? కారం ఉండాలి, కారం ఖచ్చితంగా ఉండాలి మన లైఫ్లో. కారం లేకపోతే ఎవరు వినరు, మన మాట వినరు. అదిగో చూడు, ఫోన్ మోగకూడదని చెప్పాను, ఫోన్ మోగిద్ది. అప్పుడు నేను బంగారు తల్లి ఫోన్ మోగకూడదమ్మా అన్నాను అనుకో, ఏదో చెప్పాళ్ళి ఆడి మొహం అనుకుంటుంది. మళ్ళీ ఇంకోసారి మోగుద్ది. అదే గయ్యమని లేసాను అనుకో, ఇంక ఫోన్ సైలెంట్ అయిపోద్ది, స్విచ్ ఆఫ్ చేసి పారేస్తుంది. అందుకని ఏం చేయాలి అర్థమైంది కదా, చెయ్య పని మరి. సో కారం అనేది ఉండాలి. పత్రికారులో ఎంత కారం ఉంటుందో తెలుసా? అబ్బా సూపర్. ఆయన అలా ఉన్నాడు కాబట్టే అద్భుతంగా తయారైంది టీం. లేకపోతే ఆడిస్తారు. ఒక ఋషి గురించి చెప్తాను. ఆయన ఎక్కడున్నాడంటే హిమాలయాల్లో ఉంటాడు. ఆ ఋషి ఆయన చాలా సున్నితుడు అనమాట. ఆయనలో తీపి తప్ప ఇంకోటి లేదు, అంతా తీపే, తదాత్మలో ఉంటాడు. ఆయన చెయ్యి ఇలా పెడితే చాలు, అందరికీ ఆశీర్వాదం లభిస్తే వాళ్ళు మంచి జరుగుతుంది. ఆయన వెళ్ళిన వాళ్ళందరికీ ఇలా ఆశీర్వదిస్తుంటాడు. కొంతకాలంకి ఆయన ఏం చేశాడంటే బాగా పెద్దవాడైపోయాడు. ఆయన చుట్టూతా శిష్యులు వాళ్ళు ఉంటారు కదా, మరి గురుగారు వచ్చారు ఆశీర్వదించట్లేదండి, ఎట్టండి మేము ఎంత దూరం నుంచి వచ్చి అంటారు కదా. అప్పుడు వీళ్ళు చెయ్యి ఎత్తి ఆయన నెత్తి మీద పెట్టించేవాళ్ళు, వాళ్ళ నెత్తి మీద.
ఓకే, అలా కొంతకాలం గడిచిపోయి ఈయన చెయ్యి కూడా ఎత్తలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. పెద్దవాడు అయ్యాడు కదా, ఆయనకి రెస్ట్ ఎవరు, జనమేమో రోజు పరిగెట్టుకొని వస్తూ ఉన్నారు. ఆయన చేయి ఎత్తి మీద పడితే చాలు బోల్డ్ అంత లాభాలని. ఇంకేం చేశారు తెలుసా, ఆయన ఇలాగా కూర్చోబెట్టి కుర్చీలో ఆయన 2 చేతులు ఇలాగా కట్టేశారు, కర్రలకే ఇలా 2 చేతులు కట్టేశారు. ఆయన ఇలా ఉంటాడు. ఈ ఎర్రి జనం ఆ కింద నుంచి వెళ్తా ఆ చెయ్యి దగ్గర రాగానే ఇట్టా రుద్దుకొని వెళ్ళిపోతారు. మనం బంగారు బల్లి రుద్దుతామే అలాగనమాట. వాళ్ళకి పుణ్యం వస్తుందా పాపం వస్తుందా మీరే చెప్పండి. కనుక ఆ ఋషి అలా ఉండకూడదు. ఆయనలో ఉన్న కారాన్ని బయట తీయాలి, అప్పుడు ఇదంతా సెట్ అయిపోద్ది. అందుకే భృగు మహర్షి దగ్గర నుంచి, విశ్వామిత్రుడి దగ్గర నుంచి, తర్వాత దుర్వాసన మహాముని దగ్గర నుంచి పత్రిజీ దాకా ఆ కారం అద్భుతంగా ఉంటుంది. ఆ కారానికి చప్పలు కొట్టుకుందాం. పత్రికారిలో కనుక కారం లేకపోతే అబ్బా ఇంకా మామూలుగా ఉండదు. ఈ పాటికి పత్రికారు ఆ కారాన్ని చూపించి అందరిని ఆడించేవాడు. కనుక పబ్లిక్లోకి వచ్చిన గురువులకు కారం ఉండాలి. అసలు మనకు కారం ఉండాలి. మనకు కారం లేకపోతే మీ ఇంట్లో మీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. కనుక కారం ఉండగాలి, అది అహంకారంగా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, మనలో కారం ఎలా ఉండకూడదు, అహంకారంగా ఉండకూడదు. అదేవిధంగా ఎదుటి వాళ్ళలో కారాన్ని మీరు మమకారంగా మార్చేసుకోవాలి. ఎప్పుడన్నా గయ్యమన్నారు అనుకోండి ఎవరన్నా, ఓహో పాపం నీ భర్త ఇంటికి వచ్చాడు గయ్యమన్నాడు. అప్పుడు ఆ భార్య నాకు ఫోన్ చేసి చెప్తుంది, ఏంటి సార్ ఎప్పుడు ఇలా గయ్యమంటాడు మా ఆయన, ఎప్పుడు అరుస్తుంటాడు సార్ అందే. అది కారం అమ్మా, కారం అంటాను. ఏం కారమా సార్, చస్తున్నాను అంటది. ముద్దు పెట్టుకున్నప్పుడు ఏం చేస్తామ్మా అంటాను. అగ్ చేసుకొని మీ భర్త ముద్దు పెట్టుకుంటే ఏం చేస్తామ్మా, ఏం చేస్తాను సార్ పరవశించిపోను అంటది. మరి కారం తిన్నప్పుడు ఏం చేయాలమ్మా, ఇది యాక్సెప్ట్ చేసినప్పుడు అది యాక్సెప్ట్ చేయాలా. ఎందుకంటే ఏ భర్త ఏ భార్య మీద కోపం ఉండదు, కారం ఉండదు. వాడు ఆఫీసు నుంచి వస్తాడు, బాస్ని ఏమనలేడు, బయట వాడిని ఏమనలేడు. ఈఎంఐకి ఫోన్ చేస్తాడు ఒకడు, కట్టవా సస్తావా అంటాడు. వాడు బండబూలు తిడతాడు. అన్నీ భరించుకొని అందరూ చెప్పుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే పాపం వాడి కారం ఎక్కడో చాట వదలాలో వద్దా. అదే భార్య అంటే భరించేదన్నమాట. తన భార్య కాబట్టి, తన మనిషి కాబట్టి ఆ కారం వదులుతాడు. అప్పుడు నువ్వేం చేయాలా, మీ ఆయన ఇంకెలా చూసి ఇవాళ ఎవడో బాగా కరిచినట్టున్నాడు మా ఆయన్ని, కానీ ఎక్కడో మిరపకాయ కొరికినట్టున్నాడు కానీ అని మౌనంగా ఉండాలి. అప్పుడు మీ కారం రిలీజ్ చేశారనుకోండి, అహంకారం అవుతుంది. కారము ప్లస్ కారం ఇచ్చుకుంటే అహంకారం. కారాన్ని మీరు మమకారంగా మార్చేయండి. అవునా, పాపం ఎవరో మా ఆయనకి బాగా కాల్చినట్టు ఉన్నారులే, ఇంటికి వచ్చి ఎగురుతున్నాడు అని. అలాగేనండి, బుద్ధి లేదానా గాడిదా, ఏం చేస్తున్నావే వంట చేయకుండా ఇప్పుడు దాకా, ఏం చేస్తున్నావు నీళ్ళు ఇవ్వకుండా, ఏం చేస్తున్నావు టీవీ, ఏదో వంకలు అరుస్తాడు పాపం. ఎందుకంటే సాటి మగవాడిగా నేను చెప్తున్నా. అప్పుడు మీరేం చేయాలి, ఆకారాన్ని మమకారంగా మార్చాలి. అలాగే నాదా, అలాగే అని టీ ఇవ్వండి. టీ ఇచ్చి చల్లబడతాడు కదా, ఆ తర్వాత వేసుకోండి మీరు కావాలంటే. ఆ తర్వాత మీ కారం బయట తీయండి. అంటే భార్య కారాన్ని భర్త మమకారంగా మార్చాలి, భర్త కారాన్ని భార్య మమకారంగా మార్చాలి. ఈ 2 కారాలు కలిసి అహంకారం అవుతుంది, ఆ సంసారం నాశనం అవుతుంది. ప్రతి ఇంట్లో ఇదే జరుగుతుంది ఈరోజు. 80% విడాకుల్లో ఉన్నారు దంపతులు. కనుక అహంకారంగా మార్చొద్దు, కారాన్ని మమకారంగా మార్చండి. కారం లేకుండా అసలు మనిషి ఉండడు, ఉండాలి కూడా. నేను అడిగాను ఆమెను, అమ్మ మీ ఆయన మీద అరిచి కాసేపు నువ్వు ముక్కుకోవడం ఉండడం బెటరా, మీ ఆయన హార్ట్ అటాక్తో నువ్వు విధవరాలుగా బతకడం రైటా అని అడిగా. అమ్మో మా ఆయన హార్ట్ అటాక్ వచ్చి పోవడానికి వీల్లేదు, అరిచినా పర్లేదు అందే. అంటే ఏమవుద్ది, కారాన్ని దాచి బ్లాస్ట్ అయిపోద్ది. అందుకని కారం లేనివాడు చనిపోతాడు, వాడు హార్ట్ అటాక్తో పోతాడు. కారం లేనివాడు. చాలామంది సాఫ్ట్గా ఉండేవాళ్ళు చనిపోతారు, చూసుకోండి కావలిస్తే. ఎక్కువ మాట్లాడిన వాళ్ళు, ఎక్కువ కారం చూపించిన వాళ్ళు, అసలు కోపమే రాని వాళ్ళు, మహాశాంత స్వరూపులు, అది వేరు. బుద్ధత్వంలో ఉండేవాళ్ళు వేరు. బుద్ధుడు కోపం లేదనుకుంటున్నారు ఏంటి వేరు. పత్రికారిక ఫోర్స్ కన్నా ఇంకెక్కువ ఫోర్స్కి చూపించేవాడంట. ఉంటుంది, మన కథల్లో చూపించారు అవన్నీ. మహాశాంత స్వాది సీతమ్మ అనుకుంటారు, ఆమె కోపం వచ్చిందంటే చక్రాలు తిరిగిపోతాయి. అలా ఉంటుంది అది. అందుకని అవతల వాళ్ళ కారాన్ని మమకారంగా మార్చాలి, అది కారం అంటే. ఇది షడ్రుచులు. ఇంకేం మిగిలినాయి, చేదు. చేదు అనుకుంటాం, కానీ జీవితంలో చేదు అనేది అనారోగ్యం చేదు. మన క్యాన్సర్ ఉండని, జబ్బులు ఉండని,
సమస్యలున్నానే, ఏదైనా చేదే కదా. చేదును ఏం చేయాలి? మార్చుకోవాలి. ఇప్పుడు చేదు ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటారమ్మా మీరు? నోట్లో పెట్టుకొని చప్పరేస్తారా? ఏం చేస్తాం? నాలుగు అంగిట్లో పెట్టుకొని మింగేస్తాం. అంటే మనకి అక్కడ చేదు ఉండదు అనమాట. ఆ రుచి మొగ్గ చేదు ఉండదు అక్కడ. అందుకని చేదుని తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలి? అట్లా తీసుకోవాలి. ఏం చేయాలి? అది చేయాలి. జీవితంలో ఉన్న అన్ని సమస్యలు చేదును అంగీకరించి మార్చుకోవాలి. అదే నేను చాలాసార్లు చెప్తాను, కర్మను చూసుకొని మార్చుకోండి, మూలంలోకి వెళ్ళి కర్మను చూసుకోండి, ధ్యానం చేయండి, కళల ద్వారా చూసుకోండి, కర్మధ్యానం చేయండి, ఎన్నో చెప్తాను నేను. మీరు చూసుకొని మార్చుకోవచ్చు. మీ చేతిని మీరు మార్చుకోవచ్చు. మీ చేతిని మీరు తీపిగా మార్చుకోవచ్చు. మీ చేతి యొక్క పాళ్ళు తగ్గించుకోవచ్చు. భయంకరమైన జబ్బు చిన్న స్వల్పంగా మారిపోతుంది. అది చేదు. ఇక వగరు ఆఖరిది. వగరంటే జీవితంలో వగరంటే దేనికి సంబంధించిందంటే అది మనలో ఒక అహం ఉండాలి, వినయం ఉండాలి, రెండు ఉండాలి. అహం ఉండాలి, వినయం ఉండాలి. అర్జునుడు ఎలా ఉంటాడు? వినయంగా ఉంటాడు, అహంతో ఉంటాడా? దాన్ని అహం అనకూడదు, దాన్ని కాన్ఫిడెన్స్ అనాలి. వగరు అంటే కాన్ఫిడెన్స్ అనమాట. ఈ లీలా మేడం చూడండి, మొహం చూడండి ఎట్టుంటుందో. అసలు ఏమీ తెలియని అమాయకురాలు ఉంటుందా? భయంకరమైన వగరు ఉంది ఆమెకి. కాన్ఫిడెన్స్. వగరంటే ఏంటి? కాన్ఫిడెన్స్. చేసి తీరుతాను, అయిపోద్ది అంతే. నేను ఫోన్ చేస్తాను, నాకు అమ్మ ఇది ఎందుకురా ఇప్పుడు, ఇదంతా ఎందుకు, అది చేయదులే అంటే అయిపోతుంది మీరు వచ్చేయండి అంటది. అంటే మనం చెప్పింది ఎందో సలహా మాత్రం అడుగుద్ది. ఆమె ఫోన్ చేసి సలహా అడుగుతుంది అందరికీ. వంశీ గారు ఇక్కడ ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంటది. అలా వద్దు ఇలా చేయను అనుకో, లేదు లేదు ఇలాగే చేస్తానంటది. మన దానికి నన్ను ఎందుకు అడిగిందో. అందుకని నాకు అర్థమైపోయి వంశీ గారు ఇలా చేసేస్తున్నాను, చేసేసే నాన్న అంటాను అంతే. ఎలాగెందో చావదు. పత్రికారి మాట ఏనలా, మన మాట ఏడంటది. చూసారా ఎంత బాగరో. పత్రికారి ఎందుకు ఇదా అన్నాడు, ఆయన కట్టేసి చూపించింది. పత్రికారి వచ్చి దాన్ని ఎంత సంబరంతో చూశాడు. అబ్బా ఏం వగరు అనుకున్నాడు ఆమెను చూసి. వగరంటే అది సంకల్పం. ఏదైనా సరే అయిపోవాలంతే. కనుక ఈ 6 షడ్రుచులు ఏది ఎంత ఉండాలో అంత తీసుకొని, ఏది ఎంత పెట్టుకోవాలో అంత పెట్టుకొని మన జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడమే ఉగాది. చప్పలు కొట్టుకుందాం ఉగాదికి. థ్యాంక్ యూ. మరి అద్భుతమైన మాస్టర్ దామోదర మహాస్వామి నాకు అత్యంత ప్రియమిత్రుడు. కట్టాల నుంచి వచ్చారు వారు, హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చారు. ఉగాది ఉత్సవాలు పేరవంలో చూసుకొని ఇటు వచ్చారు. ఆయన సాధనలో భయంకరమైన సాధన చేశాడు. మామూలు సాధన కాదు. అంతకుముందు దామోదర్ ఎప్పుడైతే సాధనలో చివరి మెట్టుకు వెళ్ళాడో అప్పుడు మహాస్వామిగా మారారు. ఇది ఎవరో మార్చింది కదా, ఆయన అంతటా ఆయనే ఆ సాధన చేసుకొని ఆ సాధన యొక్క లోతుల్లోకి వెళ్ళి ఆ సాధన యొక్క చైతన్యాన్ని పెంచుకొని అందరికీ సాధన ఎలా చేయాలి, అసలు సాధన అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి, ఆ లోతుల్లోకి ఎలా వెళ్ళాలి చాలా తీవ్రంగా అందరికీ తిరుగుతున్నారు. సో వారికి ఒకసారి వెల్కమ్ చెప్తూ చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం వంశీ గారికి. ఈ క్షేత్రాన్ని పరిచయం చేసిందే మిత్రులు వంశీ గారు. మొట్టమొదటిసారి చెప్పారు కదా, చిన్న లూనాబండి ఉంటుండే, ఈయనేమో 6 ఫీట్ల పైన, నేను ఇంచుమించు నేను కూడా హైటు మంచిగా పాపం అది లాక్కొచ్చింది. ఏమైనా బాబు పోతామా దీంట్లో, మనం దీన్ని నెట్టాలా, ఇది మనం తీసుకోవద్దు, పర్వాలేదు కూర్చో బ్రదర్ స్లోగా వెళ్దామని. అప్పుడు నేను పెద్ద సాధనలో ఏం లేను, ఏదో కూర్చున్నామని కానీ ఎక్కడ ఆలోచనలు గడిచిపోయేటి సేవలో ఉన్నాను. పత్రికా సెక్రటరీ అని పిలిచేవాళ్ళు, ఏముంటుంది మా దగ్గర మసాలా, సాధన దగ్గర ఏముంటుంది చెప్పడానికి, ఇదర్ కమాల్ ఉదర్ కమాల్ ఇదర్ అంటారు హిందీలో. అంటే ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ, ఎత్తిపోదల కార్యక్రమం అన్నమాట. ఎక్కడో ఉన్నది పత్రికారి దగ్గర ఉన్నది, అది ఇది అంతా కలిపి ఇక్కడిది అక్కడ చెప్పుకుంటూ అలా ఆ ట్యాగ్ను చూసి అబ్బా నీ దగ్గర చాలా శక్తి ఉందన్నాడు. మనకే ధ్యానం కుదిరి సాగు, నా దగ్గర శక్తి ఉంటుంది. ఇంతకుముందు చెప్పాడు చూడు, ఆ గురువు కాళ్ళ కట్టుకున్నట్టు కిందికి వెళ్ళి, పత్రికారు ఇక బాడీ వెకట్ చేస్తారో వారం రోజులు టైం ఉంది, అప్పటికే ఆయన అవస్థ పడుతున్నాడు, చాలా ఇబ్బందిగా ఉంది. ఒక ఆవిడ వచ్చి, ఒక సీనియర్ మాస్టర్ వచ్చి నన్ను ఒకటి మాట అడిగింది. ఏమని, సార్ ఒక చిన్న మీరు అవకాశం ఇప్పించాలా, నేను కొత్తగా ఒక మనిషిని తిరిగి వస్తాను, వాళ్ళు బాధలలో కష్టాలలో ఉన్నారు, ఒక్కసారి పత్రికారిని ఇట్లా ముట్టుకొని ఇవ్వవా అని అడిగింది. అప్పటికే ఆయన పరిస్థితి బాలేదు, శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంది, నోరుతో శ్వాస తీసుకుంటున్నాడు, ఆహారం లేదు.
నిద్ర లేదు, చాలా భయంకరంగా ఉంది. ఆ పరిస్థితిలో ఒక సీనియర్ మాస్టర్ వచ్చి ఆ బాగలేని వ్యక్తిని వారిని ముట్టుకోవాలా అని అడిగారు. ఇది సబబా? ఇది ఆలోచించండి. ఇదే బుద్ధిలీనతనం అంటే. పరిస్థితులు చూసి మాట్లాడాలి. నా దగ్గరనే శక్తి లేదు, నీకు నేనేమిస్తా? నేనే అడుక్కు తింటా, నీకేం దానం ఇస్తా? నేనే నడవలేను, నీకేం నడక నేర్పుతా? నాకే డ్రైవింగ్ రాదు, నీకేం డ్రైవింగ్ నేర్పుతా? నా దగ్గర ఉంటే కదా ఇవ్వడానికి. కానీ లేదు, మీరు పత్తిగారు ఎంబడి ఉంటారు. అవును, నేను పత్తిగారు ఎంబడే ఉన్నాను 24 గంటలు. సో వాట్? 2002లో వస్తే 2014 వరకు మరి నాకు ధ్యానం ఎందుకు కుదరలేదు? మీరు చెప్పండి. 6 నెలలకో 3 నెలలకో ఒక్కసారి ఏదో ఒక 5-10 నిమిషాలు అలా కుదిరేది. దానికే ఎంతో అనుభూతి పొందేవాడిని. ఆ రుచి కోసం మళ్ళీ 6 నెలలు 3 నెలలు 6 నెలలు ప్రయత్నం చేయగా మళ్ళీ ఒక్కసారి వచ్చేది. ఇదే వ్యక్తి అదే వ్యక్తి. కానీ ఎప్పటి లోపల నా లోపల ఆ 14 ఆ ప్రేరణ వచ్చిందో నువ్వు తెలుసుకొని అప్పుడు మొదలైంది అన్వేషణ. 2015లో 14 అక్టోబర్ని చిన్నగా మొదలై అది 15 ఎండింగ్ కల్లా తీవ్ర రూపం దాల్చింది. రోజు 6 గంటలు చేయవలసిందే. భూమి ఆకాశం ఒకటి కానీ ఏమైనా కానీ 6 గంటల సాధన. అది ఎన్ని గంటలైనా పోవచ్చు ఒక్కొక్కసారి, నా ప్రమేయం ఉండదు. అలా జరుగుతూనే ఉంటే ఇంకా జరుగుతుంటే ఇంకా బోర్డంతా జరగాలి. మనసును మహాశక్తిగా, మనసు శక్తిగా మారుతుంది, తర్వాత మహాశక్తిగా మారుతుంది. సృష్టికర్త మహాసృష్టిగా మారతాడు, మహాసృష్టికర్తగా మారతాడు. అందుకని మహా అనే పదం ఎక్కడ ఉంటుంది? విష్ణువు శ్రీ మహావిష్ణువు, శివుడు మహాశివుడు, లక్ష్మి మహాలక్ష్మి. ఆ మహా అనే పదం ఎక్కడ ఉందో ఎవరైతే దాన్ని తెలుసుకుంటారో, ఇది విష్ణుతత్వంలో ద్వారా వచ్చిన వాళ్లకు ఆ తత్వాన్ని ఎక్కువగా తన సాధనలో ప్రకటితం ఎవరికైతే జరుగుతుందో అదంతా స్వామితత్వము. శివతత్వం అంతా బాబతత్వము. అవేం పదాలు ఆషామాషిగా లేవు. స్వ అంటే స్వాధిష్టాన కేంద్రం, అంటే మనసుని తన అదుపులోకి తెచ్చుకున్నవాడు, మనసు మీద ఆధిపత్యం పొందినవాడు, మనసు మచ్చిక చేసుకున్నవాడు, మనసుని తన ఆధీనంలోనే పెట్టుకొని మనసు చెప్పినట్టు కాకుండా ఆత్మ ఆధీనంలోకి తెచ్చినవాడు. మనసే ఈరోజు భగవంతుడు మీరు తెలుసుకోవాలన్నా, మీ భౌతిక జీవితంలో, మీ సంసారంలో, మీ ఇంట్లో అందరి మధ్య రిలేషన్షిప్ సరిగ్గా ఉండాలన్నా ఆ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత సాధించుకుంటారు. అది ప్రశాంతంగా లేదనుకో, మీ పని సరిగ్గా ఉండదు, మీ చదువు సరిగ్గా ఉండదు, మీ వంట సరిగ్గా ఉండదు, మీ వ్యవహారం సరిగ్గా ఉండదు, మీ కుటుంబంలో సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండయి. ఇప్పటివరకు చెప్పాడు కదా, అహం యొక్క మూల కేంద్రమే మనసు. అహం బ్రహ్మాస్మి అని చెప్పేది మనసే. 6 చక్రాలని కరిగిస్తే తప్ప, 6 చక్రాలు ఒకటిగా చేస్తే తప్ప ఆ మనసు మహాశక్తిగా మారది, అహం బ్రహ్మాస్మి అని రాదది. దశావతారంలో ఎక్కడ వామనుడి అవతారం దగ్గర వచ్చింది, బలి చక్రవర్తి వాడు ఒక్కొక్క కేంద్రం దాటి ఇక్కడికి వస్తాడు. వాడు చక్రవర్తి స్థాయి. ఇది చక్రము అన్ని చక్రాలకు అతీతంగా ఉంటుంది. దివ్యచక్రం అది. జ్ఞానచక్రం, విజ్ఞాన చక్రం. ఆ చక్రాన్ని బలిచ్చినవాడు. అది కూడా అహమే, నేననే అంటుంది. అందుకే శుక్రాచార్యుడు చెప్తాడు, చూడు ఆ విష్ణువు బాపనుడి వేషంలో వస్తున్నాడు, వాడు మొత్తం నీ దానం అడుగుతాడు, నువ్వు నోరు తెరవమాకు, నువ్వు అసలే దానకరుడు, ఏది అడిగితే అది ఇస్తాను, నువ్వు అహంలో ఉంటావురా నాయన, నోరు తెరవకు జాగ్రత్త అంటాడు. పట్టించుకోడు. ఏమా పంతులు గారు ఏం కావాలి నీకు అంటాడు. అడుగు, రాజ్యం కావాలా, ఏం కావాలి, ఎంత సంపద కావాలో చెప్పు అంటాడు. ఏమొద్దు కానీ 3 అడుగులు జాగి సాలనాయన అంటాడు. 3 అడుగులేనా, నువ్వేం పాపనాడువా, జర గట్టిగా అడుగు అంటాడు. 3 అడుగులు చాలు అంటాడు. ఏమైంది?
భూమి మీద ఒక అడుగు, ఆకాశం మీద ఒక అడుగు, 3వ అడుగు ఏడా పెట్టాలంటే నా నెత్తిలో పెట్టమన్నాడు. అది కథ రూపంలో ఉంది, కథ రూపంలో ఉంది. కాళ్ళల్లో శక్తి ఎవరికి అర్థం కాలేదు, కాళ్ళ యొక్క కొత్త ఎవరు తెలుసుకోలేదు. చెప్పిన జ్ఞానం కూడా మూలాధార నుంచి పైకి కేంద్రాల గురించి చెప్పుకోవచ్చు, కానీ ఈ మూలాధార నుంచి కిందికి ఇంకొక 7 లోకాలనే సంగతి 7 14 లోకాలు చెప్తున్నా. కానీ ఎట్లా ఆ కాళ్ళల్లో 7 లోకాల కథ ఉంది. ఆ కింది 7 లోకాల శక్తి పైకి వస్తే తప్ప బలచక్రవర్తి తత్వం రాలేదు. అందుకే ఆ కాళ్ళ ద్వారా హరిపాదము, ఈ అహం, ఆ మనసు అనే కేంద్రమే అహం, తన యొక్క నిజస్థానము మన కింద బాటం కాళ్ళల్లో ఉన్న హరిపాదం, తన యొక్క సృష్టి అక్కడ మొదలైంది, అక్కడ నివాసము. పైకెళ్ళి చెత్త వేసి 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 అది స్థానభ్రంశం చెచ్చి పైకి వచ్చి 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 ఎక్కడ ఆగల్లో తెలియక లాస్ట్కు ఇక్కడ స్థితమవుతుంది. ఆ పైకి పోవడానికి లేదు, బలమైన అడ్డుగోడలు ఉంటాయి. ఇక్కడ పైన భగవంతుడి యొక్క కేంద్రం ఉంది, అక్కడికి అనుమతి లేదు. ఇక్కడ స్థిరమైన తర్వాత దాని నిండా కారము, ఘాటైన కారం నిండడం మొదలైంది. అనేక కారాలు, ఒక కారమా 2 కారాలా? ఆ ఘాటు పెరిగి నిలువ నీడ లేకుండా చేశాము ఆ మనసు. అందుకే అది చిత్తంగా మారింది, ఇష్టం వచ్చినట్టు పరిగెత్తడం మొదలైంది. అందుకే ఎవడి మనసు ఎందుకు స్థిరంగా ఉండదు, ఎందుకు చపల చిత్తంగా ఉంటాం? ఆలోచించండి, ఎప్పుడైనా గమనించండి. నువ్వు సరికాని శరీరంలో ఆహారం వేసినప్పుడు కానీ, సరికాని వ్యవహారంలో వేలు పెట్టినప్పుడు కానీ, సరికాని వాక్కులను మాట్లాడినప్పుడు కానీ, ఇవన్నీ నువ్వు చేసినప్పుడు ఆ మనసు తీవ్రమైన ఆందోళనకు గురవుతుంది, ఒత్తిడి గురవుతుంది. మనసుని ఎవరు ఎంత ప్రశాంతంగా పెట్టుకుంటారో, ఎంత ఒత్తిడి లేకుండా చూసుకుంటారో, దైవత్వాన్ని అంత తొందరగా తెలుసుకుంటారు. అలాంటి మనసుని ఎలా చూసుకోవాలి? మనకేం బాగలేకున్నా మనసు బాగలేదంటాం, అంటామానమా? అనారోగ్యంగా ఉంటే శరీరం బాగలేదంటాం, మానసికంగా బాగలేకపోతే మనసు బాగలేదంటాం. ఈ రెండే, మూడోది లేదు. అందుకే మొత్తం కథ అంతా ఈ రెండిటి కథనే చెప్తాను నేను ఎక్కడ పోయినా కూడా. ఉగాది రోజు ఆవిడ ఈ పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం, ఇది 15వ యానివర్సరీ ప్రోగ్రాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది మొట్టమొదట పత్తిగారి ద్వారా మొదలై 15 సంవత్సరాలు ఈ సంవత్సరంతో. ఆషామాషి కాదు. అందుకే ఉగాది రోజు స్వచ్ఛమైన రోజు, నూతనత్వం పొందే రోజు, శుద్ధత్వం పొందే. ఉగాది అంటేనే శుద్ధత్వము. అందులో శోభకృతనామ సంవత్సరం, శుభనామ సంవత్సరం అయిపోయి స్త్రీ శోభకృతనామ సంవత్సరం అయిపోయింది. శోభ అంటే శోభంగా ఉండడం, శోభమానీయంగా ఉండడం. మాట్లాడద్దు, ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు? శోభమానీయము. నువ్వు పవిత్రత పొందిన తర్వాత వెలుతురుతో ఉంటావు. దేదీప్యమానంగా నీ శరీరం, మనసు దేదీప్యమానంగా కాంతితో కలిగి ఉంటుంది. నువ్వు ఉగాది తత్వంలోకి వస్తే, ఊ అంటే ఊర్ధము, గా అంటే గంగా, ది అంటే ఆది. ఊగా, ఊ ప్లస్ గా ప్లస్ ఆది, ఊగాది. ఆది ఎక్కడ ఇంతకుముందు చెప్పాను కదా, ఏడుంది ఆది, నీ హరిపాదంలో ఉంది ఆది. అక్కడ మొదలైంది కథ. బయట ఎవరమ్మా మాట్లాడద్దు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ ఆదిలోకి రావాలంటే నువ్వు బలిచక్రవర్తి తత్వంలోకి రావాల్సిందే. ఇక్కడున్న మనిషి యొక్క మనుగడ, జంతువుకు మనిషి లేనిది అహం యొక్క కేంద్రమే. అహం లేనివాడు దైవత్వం వైపు పోలేడు. అహం బ్రహ్మాస్మే, అహమే దైవం. అది లేకుంటే నువ్వు దైవాన్ని ఎట్లా తెలుసుకుంటావు? పిచ్చోళ్ళు మాట్లాడ అహం ఉండకూడదండి, అహం తీసేయాలి. ఎవడోడు చెప్పినాడు? తీసేయడానికి ఏమి లేదు. అహంలో ఉన్న కారం కరుగుతుంది, అది ఘాటు కరుగుతుంది. అహం ప్లస్ కారం ఈజ్ ఈక్వల్ టు అహంకారం. కారం తీసేస్తే అహం.
అహమే నీ అలంకరణగా మారుతుంది. అమ్మవార్లకు, అయ్యవార్లకు, వెంకటేశ్వమికి అంతటి వైభోగము అలంకరణ ఎందుకు అనుకుంటున్నారు? షడ్వర్గాలన్నీ ఎన్ని అలంకరణలో, ఎవ్వడి ఊహకందది అన్ని రహస్యాలతో కూడిన అలంకరణలు అవన్నీ. అది సాధనకు సంబంధించిన అలంకరణలు, కంటితో చూస్తే తెలిసే అలంకరణలు కాదు. అహం అలంకరణగా మారుతుంది. నువ్వు బలిచక్రవర్తి అయిన తర్వాత ఇచ్చేసావు కదా, చక్రవర్తి స్థానాన్ని కూడా బలిచ్చాడు. చెప్పాడు గురువు, అయినా 3 అడుగులు తీసుకో అన్నాడు. అహం ఉంటే అలా ఉంటుంది మనిషి, కన్ను మిన్ను కానాడు. ఎవరు ఏది చెప్పినా యాక్సెప్ట్ చేయరు. అందుకే మిత్రులారా, ఈరోజు ఉగాది రోజు, ఆవిడ ఉగాది రోజే దీన్ని ప్రారంభించుకున్నారు. పొద్దున చెప్పారు నాకు లీలా మేడం గారు. ఆ ఈజిప్టు బొమ్మను అలా తయారు చేస్తుంటే కళ్ళలో నుంచి ఆనందంగా నీళ్లు కారుతున్నాయి, ఆనంద బాష్పాలు కారుతున్నాయి సార్. అది చూసినా, ఆ ఈజిప్ట్ పిరమిడ్ చూసినా, దాన్ని తలుచుకున్నా కూడా ఎనలేని ఆనందం వేస్తుంది. ఎందుకు? ఇంతకుముందు వంశీకరణ కరెక్ట్. అది గత జన్మలో ఆ కట్టడంలో కానీ ఆ ప్రదేశంతో కానీ ఆవిడకి ఎనలేని అనుబంధం ఉంది. ఇది పిఎస్ఎస్ మూవ్మెంట్లో, అరే పిరమిడ్లు కట్టాలంటే పిఎస్ఎస్ మూవ్మెంట్లే కట్టాలా, ఇంకెక్కడ కట్టలేరు ఇన్ని పిరమిడ్లు భూమి మీద, ఎవడి వల్ల కాదు. ఆ సొసైటీ పేరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. మా పిరమిడ్ సొసైటీలోనే పత్రికాడు స్థాపించిన పిఎస్ఎస్ఎంలోనే మొట్టమొదటిది ఈవిడ. ఎవరు కట్టలేదు. గట్టిగా చప్పట్లు కొడతా, ఎవరు కట్టలేరు. ఆ తాటు కూడా రాదు. అలాంటి పిరమిడ్ ఆశ్రమాన్ని నిర్మించింది ఆవిడ. తమాషనా? సాధన చేస్తే తెలుస్తుంది. అందుకే అహం అలంకరణ, అరిషడ్వర్గాలు అలంకరణగా మారి తీరవలసిందే. షడ్రుచులు, 6 రుచులు, దయచేసి పచ్చల్లో 150, వారు చెప్పినట్టుగా 150 రుచులు లేవు. 6 నువ్వు ఏం తిన్నా ఈ 6 రుచులతో కూడుకొని ఉంటుంది ఆ పదార్థం, నువ్వు భుజించే ఆహారం. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మత్సర్. కామము కాయానికి సంబంధించింది, కోరికలు. తమోగుణము తీయదనం, తనువు తీయతత్వంలోకి వస్తుంది. కామము తీయటి రుచికి సంబంధం. ఈరోజే 10 నుంచి 11 వరకు నేను ఉగాది గురించి విశేషంగా విస్తరించాను. అస్సలైన ఉగాది ఏందో. కానీ ఆ రోజు షడ్రుచుల గురించి అడిగారు, నా దగ్గర మసాలా లేదు, ఆ మూలం తెలియలే నాకు. ఆ రోజు కొంచెం ఏదో చెప్పాను, కానీ 3 రోజుల క్రితం అందింది నేను దాని మీదనే చెప్పాను వశిష్ఠ గౌతమిలో. వీటి కథనే షడ్రుచుల కథ. తమోగుణము, కామము, అది తీయదనం. అందుకే తీపి ఎక్కువగా వాడుతాము. అన్నిటిని మోసేది శరీరమే. ఈ 6 తత్వాలు శరీరానికి మనసుకు సంబంధము. ఉప్పు, క్రోధం మనసుకు సంబంధం. మనసు జలతత్వం. జడంగా ఉన్న మనసుని, అంటే రాయిలాగా అయిపోయింది, జలంగా ఉండవలసిన మనసుని రాయిలాగా చేశాం మనం. ఎంతో సాధన చేస్తే తప్ప తిరిగి అది జలంగా మారదు, అది కరగాల. అందుకే మన లోపల నీటి శాతమే 70% ఉంటుంది, మిగతాదంతా 30%. భూమితత్వం అంటే శరీరమే. శరీరం ఎలా ఉందో భూమండలం కూడా అలాగే ఉంది. 3/4 జలం ఉంటుంది, సముద్రము, 1/4 భూమి ఉంటుంది. అందుకే మనం వేరు, భూమి వేరు లేదు. ఈ భూమి తత్వం అనే ఈ శరీరాన్ని ఎంత బాగా చూసుకుంటే నువ్వు భూమండలాన్ని ఎంత బాగా చూసుకున్నట్టే. ఈ భూమి లోపల ఎంత శుద్ధమైన ఆహారం వేస్తూ, శుద్ధమైన స్వచ్ఛమైన గాలిని, స్వచ్ఛమైన నువ్వు బయటకు వదిలే ఏది స్వచ్ఛంగా ఉంటుందో నువ్వు అది భూమికి సేవ చేసినట్టే. తీసేదేమో, తీసుకునేది ఆక్సిజన్, వదిలేది కార్బన్ డైఆక్సైడ్. అదే బ్యాలెన్స్ చేయడం అంటే. అందుకే ఈ ఉగాది అనేది చాలా పవిత్రమైంది.
ఊర్ధ్వం అంటే పైన, ఆ పైన ఒక గంగతత్వం ఉంది. ఈ ఘనమైంది కరిగి గంగలాగా మారుతుంది, దాని పేరు. ఇది చెవులకు సంబంధం ఉంటుంది. భూమి మీద ఎవ్వరికి, నాకే కాదు ఏ వ్యక్తికైనా, సాధన చేయని ఏ వ్యక్తికి ఈ రెండు చెవులకు కనెక్షన్ ఉండదు. ఇది వేరు, ఇది వేరు. ఈ ఒక్క చెవులో ఇలా అడ్డగీత ఉంటుంది, దీనికి సంబంధం లేకుంటుంటున్నాం. అంత వైరుధ్యం. అందుకే మనకి ఎవరితో పుసకది, ఎక్కడ కలిసి ఉండలేము. ఎందుకంటే నీ లోపల ఎక్కడ మనం కలిసి లేము, ఇంత వైరుధ్యంగా ఉంది. ఒకటే చెవు, ఒక్కటే చెయ్యి, 5 వేలు ఉన్నాయి, కానీ 5 వేలు 5 రకాలుగా ఉంది. ఈ 5టికి కనెక్షనే లేదు. చూడడానికి ఇలా ఉంది కానీ లోపల లేదు కనెక్షన్. ప్రతి ఆర్గన్లో అలాగే ఉన్నాం. ఈ 2 పెదవులు మాట్లాడుతున్నాయి, కానీ ఈ పెదవికి 4 సంవత్సరాలు రోజు 6 గంటలు చేయగా అప్పుడు నాకు ఆ కనెక్షన్ ఏందో తెలిసింది. 2 పెదవులు కలుస్తాయి, కానీ ఎక్కడ, అరే నాలుకనే 2గా ఉంది, అందుకే 2 పనులు చేస్తుంది అది. 2గా మధ్యన, ఇది సుషుమ్నాడు అంటాడు, మధ్యన అడ్డుగోడ ఉంటుంది. ఇది సాధన యొక్క రహస్యాలు. సాధన చేస్తే ఇవన్నీ తెలుస్తాయి. నాకు తెలుసా, నేను గిరికిలు కొట్టి ఎస్ఎస్ చదివిన. నాకు ఏ సైంటిఫిక్ తెలియదు, ఏది తెలియదు, లోపల ఏముందో కూడా తెలియదు. కానీ సాధన ద్వారా ఒక్కొక్కటి బట్టబయలు అయ్యాయి. కథ అంతా లోపటే ఉంది, బయట వెతుకుతున్నాం మనం. అది నువ్వు ఎన్ని రోజులు కాదు, ఎన్ని జన్మలు ఎత్తుకినా కూడా నీకు ఏమీ తెలియదు. నీ గురించి నీకు తెలుసుకోవడం అంటే ఈ లోపల ఉన్న అద్భుతాలన్నీ తెలుసుకోవడమే, మన గురించి మనం తెలుసుకోవడము. అది తెలుసుకోవాలంటే ఇలాంటి ప్లేస్ కంటే ఇంకా గొప్ప ప్లేస్ లేదు మీకు అందరికీ అందుబాటులో. అందుకే ఈ 6 రుచులు, అరిషడ్ వర్గాలు: కామము, క్రోధము, మోహం. లోభము, మదము, మత్సరం. ఈ 6 రుచులుగా మారుతుంది. మోహం పులుపుకు సంబంధం, అది మణిపూరక సంబంధం. ఈ సాధనలో పులుపు అనేది ఎప్పుడైతే పడుతుందో, ఒక మంట మీద కిరోసిన్ కానీ పెట్రోల్ మీద బగ్గున ఎలా మంట మండుతుందో, ఈ పులుపు తత్వం అనేది అందుకోసమే సాధకుడికి ఒకానొక స్థితిలో ఖచ్చితంగా పులుపు తినవలసిందే. అందుకే గుళ్ళల్లో పులుపుతో కూడిన పదార్థాన్ని ప్రసాదంగా ఇస్తారు. మండిస్తుంది, యాసిడ్స్ని ఉత్పత్తి చేస్తుంది, జఠరాగ్నిని ఉధృతం చేస్తుంది. ఇది మణిపూరకాని కథ. అందుకే అక్కడ మోహం మొత్తం తయారయ్యేది అక్కడనే. బంధనాలు, బంధాలు, అవన్నీ ఎన్నిటికో మూలం అదంతా. లోభం, ఈ లోభము ఎన్నో కారాలతో కూడుకుంటుంది, ఎన్నో మమకారాలు, ఎన్నెన్నో కారాలు ఉంటాయి అక్కడ. ఇది అనాథ కేంద్రానికి సంబంధం. అందుకే ఆ కారము మోతాదులో ఉందా రుచిగా ఉంటుంది. కూర ఎక్కువ కారం వేసావా ఎత్తిపోతుంది. అందుకే మనం సాధన చేసేవాడికి రోజుకు మార్పు చెందుతుంది, వారం మార్పు. ఒకసారి కారం పడుతుంది, ఒకసారి కారం పడుతుంది. నేను ఎంత కారం వేసినా ఏం కాదు కొన్ని రోజులు. ఇప్పుడు ఇంత కారం వేసినా కూడా నా వల్ల కాదు. ఆ ఘాటు ఎక్కువ అయిపోయింది, అనేక రకాల కారాలు, అవన్నీ కరగాల. ఈ రుచులన్నీ నువ్వు సాధన చేస్తుంటే ప్రతిదీ నీ నాలుకలో ఆ రుచి వస్తుంది. ఆ తత్వంలోకి నువ్వు వచ్చినప్పుడు ఆ రుచి అంతా నీకు అందుతుంది. ఆ ఉప్పు కానీ తీపి కానీ మొత్తం ఆ లాలాజలం అంతా తీయగా పానకంలాగా ఉంటుంది. నీ తమోగుణం తీయదనంలోకి వస్తే, ఈ తనువంతా తీయతత్వంలోకి వస్తే అలా ఉంటుంది. ఆ నాలుక మీద ఉప్పు, నువ్వు ఎంత ఉప్పు తిన్నా కూడా నీకేం అనిపించదు. ఆ లాలాజలం ఉప్పు ఉంటుంది, ఆ జలతత్వం అంతా. ఇవన్నీ మన రుచికి అందుతాయి. అవి ఎట్లా కరుగుతూ ఉంటే ఆ రుచి నీకు అందుతూ ఉంటుంది. చేదు విశుద్ధానికి సంబంధం. మొత్తం ఇదంతా చేదుతో కూడుకొని ఉంటుంది. విశుద్ధం మొత్తము విషపూరితంగా ఉంటుంది. చాలా భీమశక్తి కానీ బలరామ శక్తి ఇలాంటి
పేర్లతో కూడిన ఆ తత్వాల యొక్క శక్తి అంతా ఇక్కడే. ఎంతో బలమైన శక్తి కావాలి, ఎంతో తీవ్రమైన సాధన చేస్తే తప్ప ఇది కరగది. ఆ వగర్ అనేది ఆజ్ఞాచక్రం దగ్గర సంబంధము. ఆ అహంలో ఉన్న కారం అంతా కరిగి అహం కరుగుతూ ఉంటే, ఆ మనసు కరుగుతూ ఉంటే మొత్తం వగరుతో కూడిన రుచి మాత్రమే నీకు అందుతుంది. అందుకే రజోగుణము రుచికరము, తమో గుణము తీయదనం. ఈ రెండిటి కథనే అరిషడ్ వర్గాల కథ. ఈ రెండు నిర్వాణం కథ. నిర్వాణం పొందడం అంటే అరిషడ్ వర్గాలన్నీ అలంకరణగా మారినట్టే, అందులో ఉన్న మురికి మొత్తం కరిగినట్టే, అవి తన సహజ స్థితిలోకి వచ్చినట్టే. అప్పుడు సరికాని కోరికలన్నీ పోతాయి. ఎప్పుడు? సరిగ్గా ఉగాది కంటే ముందు మనకు హోలీ వచ్చింది. హోలీ రోజు కామదానం జరిగింది. జరిగిందా? జరగలేదా? అంటే కామం అంటే కోరికలు, ఈ కాయంలో ఉన్న కోరికలు దహించబడాలి. అప్పుడు ఉగాది తత్వంలోకి వస్తావు. అర్షడ్ వర్గాలన్నీ ఆ చెత్తంతా కరిగి అవి నిజమైన అలంకరణ స్థితిలోకి వస్తాయి. అప్పుడు సరి అయిన కోరిక ఉంటుంది. నీకు కోపమున్నా క్రోధమున్నా అది అవసరానికి వాడుతావు. ప్రతిదీ మంచిదే, మోహము మంచిదే, కానీ అతిమోహము అనర్థానికి దారితీస్తుంది. ఆ అతంతో పోయి సరి అయిన బ్యాలెన్స్లోకి వస్తావు. ఆజ్ఞాచక్రం అంతా కరిగి దైవత్వం నీలో ప్రకటితమవుతుంది. ఆ వగర్ అనేది అంతా కరుగుతుంది. శాస్త్రీయంగా ఉంది, గుర్తుపెట్టుకోండి. పండుగలన్నీ మనము అతి తెలివిగా ప్రదర్శించి తెలియని అజ్ఞానం వల్ల అశాస్త్రీయంగా ప్రవర్తిస్తున్నాం. వారు చెప్పినట్టు మంచి ఎవరన్నా 6 రుచులు వేయరా అంటే దాంట్లో ఏమేస్తారో ఎవడికి అర్థమవుతలేదు. స్టైలా, లేకపోతే మేము గొప్పలం అని చెప్పుకోవడం కోసమా? నీ రుచి కోసం వేస్తావా దాంట్లో డ్రై ఫ్రూట్స్? షడ్రుచులు అని చెప్తున్నాం కదా, శాస్త్రం చెప్తుంది. 6 రుచులు ఉన్నాయి, దానికి 7వ రుచి లేదు. అది తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా నువ్వు? పండుగలను కూడా అశాస్త్రీయం చేసేసాం, భ్రష్టు పట్టించి దానికి లెక్కేయలేదు. తెలుసా నీకు ఈ పండుగలు ఎందుకు వచ్చాయో? ఊరికే పెట్టలే పెద్దలందరూ. వరే వెదవా, నువ్వు నానా చెత్త తింటావు, శరీరాన్ని నాశనం చేస్తావు, మనుషుని అశుభ్రం చేస్తావు. కనీసం పండగ రోజు పుట్టనైనా ఉపవాసం ఉండి జాగ్రత్తగా శుభ్రమైన ఆహారం తింటూ శరీరాన్ని హాయిగా కూర్చోపెట్టరా నాయన. నీ నోములు, వ్రతాలు, దీక్షలు ఇవన్నీ దాంట్లో భాగమే. వాటిని కూడా భ్రష్టు పట్టించాం. మళ్ళీ ఇంకా గొప్ప చెప్పుకుంటాం పండుగల గురించి. దాంట్లో శాస్త్రము తెలియదు, ఇంత శాస్త్రీయంగా జరుగుతుంది, పండుగ యొక్క పర్పస్ తెలియదు. ఎవడు నచ్చినట్టుగా వాడు చేస్తాం. ఇదా? అందుకే ప్రతిదీ తెలుసుకొని చేయాలి. నువ్వు ధ్యానం చేస్తే శాకాహారిగా కావాలి, శుద్ధమైన ఆహారం తింటే. ఎందుకు పండుగల రోజు మనకు శుద్ధమైన ఆహారం? వినాయక చవితి కానీ, ఉగాది కానీ, ఏ పండుగలకైనా స్వీట్లతో కూడుకునే ఉంది. మనం దాన్ని భ్రష్టు పట్టించాం. ఎందుకంటే ఇది శుద్ధంగా ఉండాలి. ఇది ఎంత శుద్ధం ఉంటే నువ్వు అంత శుద్ధిగా ఉన్నట్టు, నీ మనసు అంత పవిత్రంగా ఉంటుంది. నీ శరీరం హాయిగా ఉంటే నీ పనులన్నీ సరిగ్గా చేసుకుంటావు. శరీరం బాగుంది కాబట్టి ఇక్కడికి వచ్చావు, శరీరం బాగలేదు ఇక్కడికి వస్తారా? ఈరోజు ఆవిడకు పొద్దున చెప్పింది, లోపలికి వెళ్ళి ఒకటే 4 సార్లు వినాయకుడు విగ్రహం పెట్టమని. ఎస్, వినాయకుడు అంటే శుద్ధత్వం యొక్క ఆగ్రతాంబూలం. అందుకే ఏనుగు యొక్క ముఖకను కలిగి ఉంటుంది. ఉందా అంత బలం? ఈ శరీరం మురికంతా కరిగి 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 ఒకానొక స్థితిలో ఏనుగంత బలంగా తయారవుతుంది. తన సహజస్థితి అది. అంత బలంగా ఉండడమే శరీరం యొక్క సహజస్థితి. అందుకే ధ్యానం చేస్తే ఇవన్నీ పోయి అత్యంత శక్తివంతంగా తయారవుతాం. ధ్యానం చేసుకోవడానికి ఇంతకంటే అనువైన ప్రదేశం లేదు మీకు అందుబాటులో. ఇది ఆషామాషిగా తీసుకోకండి. వంశీ చెప్పింది కరెక్ట్. రాబోయే రోజులలో ఆమె టికెట్ ఒక టోకన్ పెడుతుంది, అక్కడ మనిషిని పెడుతుంది. ఆ దేవుడు పొందాడో వాడే రావాలి. ఎందుకంటే ఆ అమ్మవారి శక్తి ఏంటో నాకు పిలుపు వచ్చినప్పుడు, నేను 3 సంవత్సరాల క్రితం ఇక్కడ ధ్యానం చేసినప్పుడు ఆ శక్తి ఏంది దీనికి ఈడకు ఆవిడ కొన్ని ఏళ్ళ సాధన ఫలం ఇది. గట్టిగా చెప్పర్లు కొడదాం మేడం. ఊరికేం రాలే ఆమెకు. అరే గత జన్మలో ఆమె ఇక్కడ తన శక్తిని స్థితం చేసుకుంది, పెట్టుబడి పెట్టింది. ఇక్కడ
మరి ఆవిడ కట్టకపోతే ఎవరు కడతారో ఆవిడ అనుకుంటే ఏదైనా జరుగుతుంది. మహాశక్తితో కూడుకొని ఉన్న ప్రదేశం ఇది. నాకు కొంత దీనితో అనుబంధం ఉంది. అందుకే నేను ప్రత్యేక సందర్భాల్లో వీడికి రావడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొడదాం. శ్రీ గీజా పిరమిడ్ శక్తి క్షేత్రానికి లీలా మేడం దంపతులు చేపిద్దాం. శివగణేష్ గారు మేడము పాపం ఒంటరి పోరే చేసింది. వీరు చెప్పినట్టు వాళ్ళ బంధువులని వాళ్ళ తల్లిదండ్రులు కలుపుకొని ఈ ఊరు వాళ్ళతో కూడా పోరాటం చేసింది. అందరినీ మెప్పించి ఈ స్థలంలో కట్టి చిన్నగా శివగణేష్ గారు కూడా ఈవిడ రూట్లోకి వచ్చి, సార్ ఆయన వస్తే బాగుండే సార్ అనేది, వస్తారమ్మా టైం దేనికైనా టైం. ఇప్పుడు పూర్తిగా వారు ఈమెకు సహకారం. గట్టిగా చెప్పండి కొడదాం. శివగణేష్ ప్రతి కార్యక్రమానికి వస్తున్నాడు ఈ మధ్యన. అందుకే వర్షిణి అనే అమ్మాయి మన చక్కగా మన ముందు నృత్య ప్రదర్శన కోసం వచ్చింది. అందుకే మరొకసారి మీ అందరికీ శ్రీ శోభకృత గట్టిగా చెప్పట్లు కొడదాం. శివగణేష్ గారు రండి సార్. ఇది శ్రీ శోభకృతనామ సంవత్సరం. మీకు అందరికీ శుభాకాంక్షలు. ఇది సాధన ప్లేసు, బోధన ప్లేసు కాదు. మీరు సరిగ్గా లోపల నుంచి ప్రేరణ వచ్చి నేను సాధన చేయాలా, కొంత తెలుసుకోవాలని నేను అనుకుంటే మేడంని కాంటాక్ట్ చేయండి. ఈ క్షేత్రానికి కాస్త మీ సహాయ సహకారాలు కూడా అందిస్తూ, ఆవిడకు సహకారం అందిస్తూ ఇందులో మనము భాగస్వాములు అవుదాం. గట్టిగా చెప్పలు కొడదాం మరొకసారి క్షేత్రాన్ని. శివగణేష్ గారు ఈ సందర్భంగా మీరు 2 మాటలు. నేనా సార్, నాకు ఫోన్ ఏదో వస్తుంది, ఒక్కసారి రమణేష్ వేదిక మీదకి రావాలి. రమణేష్ సార్ చేపలు కొడదాం. రమణేష్ సార్ కూడా శివగణేష్ గారి గురించి 2 మాటలు చెప్తాను. ఆయన సత్యసాయి మార్గంలో, సేవా మార్గంలో ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరు డిఫరెంట్ యాంగిల్స్. ఆయనేమో సత్యసాయి మార్గం, ఈమెదేమో పత్రిజీ మార్గం. కానీ ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటూ అద్భుతంగా చేస్తారు కార్యక్రమాలు. నాది గొప్ప నీది గొప్ప అని ఉండదు. ఇద్దరు వారి కారాన్ని మమకారంగా మార్చుకున్నారు. ఎందుకంటే శివగణేష్ సత్యసాయి మందిరం చాలా అద్భుతమైనది నిర్మించారు. ఆ ఊరి పేరేంటి? తిమ్మరాజుపేటలో నేను వెళ్ళాను ఒకసారి, క్లాస్ పెట్టాను. చాలా బాగుంటుంది, పెద్ద మందిరం. సత్యసాయి మార్గంలో సేవలు అందించారు వారు. ఇప్పటికీ ఇంకా ఆ మార్గంలో వారు సేవ చేస్తూనే ఉంటారు. ఈ భర్తలు, ఈ దంపతులు ఇద్దరు కూడా సేవలోనే ఉన్నారు. ఒకళ్ళ జ్ఞాన మార్గం, ఒకళ్ళది భక్తి మార్గం, సేవా మార్గం. ఈమెమో ధ్యాన సేవ చేస్తుంది, ఆయనేమో భౌతిక సేవ, ఆహారము. సత్యసాయి అంటేనే సేవ, సత్యసాయి తర్వాతే సేవ. పత్రికారు కూడా చెప్పారు, సేవ ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే సత్యసాయి దగ్గర నేర్చుకోవాలన్నారు. మరి శివగణేష్ గారు మాట్లాడవలసింది కోరుచున్నాం. ఓం శ్రీ సాయిరామ్. ఇక్కడికి వచ్చినటువంటి గౌరవనీయులు శ్రీ దామోదర్ రెడ్డి గారు, అలాగే మా వంశీ సార్ గారు, అలాగే పెద్దలందరూ కూడా, ఈ గ్రామస్తులు, జానులు అందరూ కూడా ఈ సమావేశానికి ఈరోజు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చినందుకు. ఎందుకంటే జ్ఞాన మార్గం అనేది, ఈ ధ్యానం అనేది చిన్నది కాదు, ఒక రోజులో వచ్చేది అంతకన్నా కాదు. జన్మల సాఫల్యంతో వచ్చేటటువంటిది ఈ ధ్యాన మార్గం అనేటటువంటిది. భక్తి మార్గంలో మీ అందరూ ఉండే ఉంటారు మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే మన తల్లిదండ్రులు నేర్పుతారు భక్తి అంటే. ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక దైవ మందిరం ఉంటుంది. ఆ మందిరంలోకి వెళ్ళి ఉదత్తుపల్లో ఏదో ఒక దీపం పెట్టుకోవడం, పువ్వులు పేర్చుకోవడం, దేవుడిని అన్నీ కొలుచుకోవడం, ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లో కామన్గా జరిగేదే. అటువంటి భక్తి మార్గంలో మొదటి నుంచి మా నాన్నగారు సుకృతం వల్ల ఆ భగవంతుని నిత్యం కూడా కొలుచుకునేటటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించారు మా నాన్నగారు. ఆ సుకృతమేమో ఇంతవరకు కూడా ఈ ధ్యాన మార్గంలో కూడా రావడానికి అవకాశం దొరికింది. అయితే మేము 1992 నుంచి కూడా సత్యసాయి మార్గంలో ఉన్నాం.
నేను 99లో వైజాగ్ నుంచి మన రమణమ్మ మేడం గారు వాళ్ళ అబ్బాయి డాక్టర్, ఆయన ఏం పేరండి, అనంత్ గారు, అలాగే మన ఈయన డాక్టర్ జీకే సార్, వాళ్ళిద్దరూ కూడా స్టార్టింగ్ నుంచి అమ్మ రాలేదు ఆడతాను ప్లేట్లు ఇంటి దగ్గర ఉండిపోయాయి. ఇంటి దగ్గర అలా అది ఇక్కడ తీసుకోండి, ఇక్కడ రోడ్డు మీద తీసుకోండి. కారు ఎందుకు రా, కారు పట్టుకెళ్తే ఇబ్బంది. అన్ని ఇందులో ఉన్నాయి, గరిటలన్నీ ఇక్కడ ఉన్నాయి. ముందు తెచ్చారు, ఇందాక ముందు కారులో ఉన్నాయి. మీ కారు డ్రైవర్ ఒకసారి చెప్పండి, మీ కారులో ఉన్నాయి. ఇంటి తాళాలు అక్కర్లేదు. అయితే ఈ సత్యసాయి మార్గంలోకి వచ్చి సుమారుగా 35 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా మొట్టమొదటి సత్యసాయిని అందరిలాగే చెడ్డగా అనుకునే వ్యక్తిని నేను కూడా. ఎందుకంటే చాలా పుంఖాలుగా ఆయన మీద చాలా చెడ్డగా పుస్తకాలు వచ్చేవి. నేను షాపులో కూర్చొని ఆ పుస్తకాలన్నీ చదువుతుంటే వద్దన్నా సరే వచ్చి ఆ పుస్తకాలు ఎందుకో తెలియదు నాకు. ఆయన గురించి చాలా బ్యాడ్గా, సత్యసాయి మంచివాడు కాదు, కిడ్నీలు తీసేస్తున్నాడట, కళ్ళు తీసేస్తున్నాడట, రకరకాలైనటువంటి పుకార్లు. ఆ పుస్తకాలన్నీ ఎందుకో నా దగ్గరికి వచ్చి ఇంట్రెస్ట్గా చదవడం. ఏంటి సత్యసాయి భగవంతుడు అంటున్నారు, ఈయన చూస్తే ఎలాంటి పనులు చేస్తున్నాడా అనేటటువంటి డౌటు చాలా విపరీతంగా రావడం. తర్వాత ఆయన గురించి అనకాపల్లి ఆర్టీసీ మందిరం కట్టిన తర్వాత ఆ మందిరానికి ప్రతినిత్యం ప్రతి ఆదివారం కూడా కంపల్సరీగా వెళ్ళడం అలవాటు చేసుకున్నాం. అక్కడికి వస్తే అక్కడ చూస్తే ఆ మందిరంలో అందరూ పెద్ద పెద్ద డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎండీలు, అలాగే బాగా ఇంజనీర్లు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆదివారం వేసేసరికి కంపల్సరీగా సాయంత్రం 5:30 కల్లా వచ్చి భజనలో పాల్గొని చక్కగా చాలా ప్రశాంతంగా అక్కడ భజనలు జరిగేవి. అప్పుడప్పుడు స్పీచ్లు కూడా జరుగుతూ ఉండేవి. వాటిని విని చాలా ప్రశాంతంగా అక్కడికి ఎందుకో వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా, గంట సమయం కూడా చాలా ప్రశాంతంగా ఉండేది మాకు. అక్కడి నుంచి కొన్ని డౌట్లు ఉంటే పెద్దలను అడిగి, సార్ ఈ మార్గంలో మీరు ఎందుకు వచ్చారు, సత్యసాయి మార్గంలోకి మీరు ఎందుకు వచ్చారు, ఆయన మీద చాలా పుకార్లు ఉన్నాయి, మీకేమైనా స్వామి వల్ల మీకేమైనా మిరాకిల్స్ ఏమైనా జరిగాయా అని అడిగితే విజయలక్ష్మి స్టీల్స్ శ్రీ రమేష్ గుప్తా, అనకాపల్లి ప్రముఖ వ్యాపారవేత్త, స్టీల్ వ్యాపారం అయింది. ఆయన నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని 1 గంట సేపు క్లాస్ పీకాడు. ఆయన గణేష్, ఇలాగ నాకు చాలా అద్భుతాలు జరిగాయి, ఒక్కసారి పుట్టపర్తిని వెళ్ళి వస్తే నీకు తెలుస్తుంది విషయం నిజమా ఉంటుందని. ఒక్క విషయం మాత్రం దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, ఏదైనా సరే కంటితో చూడనిదే ఎవరిని విమర్శించకూడదు. జీవితంలో అది నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి ఒక మంచి గుణం అన్నమాట. కంటితో చూస్తేనే నమ్మాలి. ఎవరు ఎన్ని చెప్పినా దయచేసి ఎవరు నమ్మొద్దు, వినవద్దు. కంటితో చూడాలి, అది నిజమని నమ్మాలి. చాలామంది చాలా రకాల మంచి వ్యక్తుల గురించి కూడా చాలా చెడ్డగా చెప్తూ ఉంటారు, అవన్నీ మాత్రం దయచేసి నమ్మకూడదు. మరి అక్కడ పుట్టపర్తి వెళ్ళి వచ్చిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయిన. ఇక్కడ జరిగేటటువంటి సేవా కార్యక్రమాలు సత్యసాయి భగవంతుడా కాదా అనేది పక్కన పెట్టండి, ఆయన ద్వారా సేవా మార్గం ఎన్ని సేవలు జరుగుతున్నాయి అనేది మీరు ముఖ్యంగా గమనించాలి. మొట్టమొదటిది, మరి ప్రభుత్వం ఇప్పుడు మనకు 75 సంవత్సరాలు సుమారు స్వతంత్రం వచ్చినా సరే అనంతపురం జిల్లాకి ఇంకా చాలా కొన్ని జిల్లాలకి 3-4 జిల్లాలకి మంచినీరు సదుపాయం కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వాలు. ప్రజలకు ఎంతో మేలు చేయిస్తాం, సేవ చేస్తాం అంటారు, కనీసం తాగడానికి ఒక్క నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వాలు. చాలా ప్రభుత్వాలు దగ్గర సుమారుగా 35-40 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన జరిగింది. తర్వాత ఎన్నో ప్రభుత్వాలు మారాయి. మనకి రాజకీయం వద్దు, ఆ ప్రభుత్వాల సంగతి మనకు అనవసరం. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇవ్వలేకపోయింది సత్యసాయి ఒక్క సంవత్సరంలో 3 జిల్లాలకి మంచినీళ్ళు తాగడానికి ఇవ్వడం అంటే చాలా మరి అద్భుతమైనటువంటి ప్రక్రియ అది. అలాగే విద్యా మార్గం, వాళ్ళ తల్లిగారు 3 కోరికలు కోరారు.
నాయన మంచినీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు, తాగడానికి మంచినీళ్ళు కావాలి, చదువుకోవడానికి విద్య కావాలి, అనారోగ్యం వస్తే హాస్పిటల్ కావాలని 3 కోరికలు తన తల్లి కోరింది. తల్లి కోరిన మేరకు వారు ఏం చేశారంటే మంచినీరు 3 జిల్లాలకు ఇవ్వడం, అలాగే విద్యకు కావాల్సినటువంటి ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఫ్రీగా చదువుకునేటటువంటి భాగ్యాన్ని వారు కల్పించడం. మరి పుట్టపర్తిలో ఒకసారి ఎల్కేజీలో జాయిన్ అయిపోతే పీజీ చదువుకునే వరకు ఇంకా అక్కడ మరి రీసెర్చ్లు చేయొచ్చు, ఇంకా ఎన్నో రకరకాలైనటువంటి కోర్సులు ఉన్నాయి. దేశంలో మంచి మేటి అయినటువంటి విద్యాలయాలు, యూనివర్సిటీలు ఉన్నాయి. అక్కడ చక్కగా చదువుకొని అక్కడ ఎంతో భాగ్యాన్ని, నిజంగా ఎంతోమంది పిల్లలు ఈవేళ అక్కడ చదువుకున్న పిల్లలందరూ ఈవేళ ఎన్నో రకరకాలైనటువంటి ప్రోగ్రాంలు ఇస్తున్నాం. స్వామి శిక్షణలో మేము పెరిగాం, స్వామి దగ్గర పెరిగాం. సరే స్వామి దగ్గర పెరిగాం. మాకు ఎన్నో క్రమశిక్షణ అనేది ఎలాగుంటుంది అని మాకు జీవితంలో విలువలు నేర్పి మమ్మల్ని బయటకు పంపించారు స్వామి అని ఎంతో సరదా పడ్డారు. అలాగే హాస్పిటల్, మరి అక్కడికి వెళ్తే రూపాయి ఖర్చు లేనటువంటి హాస్పిటల్, కిడ్నీలు అయితేనేటి, గుండె ఆపరేషన్లు అయితేనేటి, ఇవన్నీ రకరకాలైనటువంటి హాస్పిటలైజేషను ₹1 ఫీజు తీసుకోకుండా జరుగుతుంది. మరి పరమాత్ముడు కాకపోతే ఎవరమ్మా ఫ్రీగా చేస్తారు? గవర్నమెంట్ ప్రభుత్వాలు చేయలేనటువంటి పని ఆ సత్యసాయినాథుడు చేస్తున్నాడంటే చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. భగవంతుడు పక్కన పెట్టండి, దేవుడా కాదా అనేది అనవసరం. ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడంటే వారు భగవంతునితో సమానమనే మనం నమ్మాలి. కాబట్టి ఆ మార్గాన్ని నేను ఎంచుకున్నాను. మా మిస్సెస్ ఏమని ఆవిడ ఈ ధ్యాన మార్గాన్ని ఎంచుకుంది ఆవిడ. అయితే మొట్టమొదటిసారిగా వీళ్ళందరూ ఈ జీకే వీళ్ళందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది. నేను షాప్ దగ్గర ఉంటే వచ్చి, సార్ ఇలాగ మీరు ధ్యానం చేయండి అంటే, బాబు నాకు ధ్యానం చేసి అంత తీరుబడి లేదు, నాకు షాప్ చాలా బిజీగా ఉండేది, నేనైతే ఈ ధ్యానం చేయలేను, మా ఆవిడ ఖాళీ ఉంది, ఆవిడకి నేర్పండి మీరు కావాలంటే అని చెప్తే తిన్నగా ఆవిడని పట్టుకున్నారు. సార్ మరి ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది, అక్కడి నుంచి ఆవిడ పై మెట్టుకు వెళ్ళింది, మేము ఇంకా కిందనే ఉన్నాం. అదే తేడా, ఇద్దరికీ నీ తేడా. ఆవిడ ధ్యానం గొప్పదమ్మా, చాలా గొప్పది, నేను గ్యారంటీగా చెప్తున్నాను. భక్తి మార్గం కంటే ధ్యాన మార్గం అత్యున్నతమైనటువంటిది, అది అల్టిమేట్, ఇంక దాన్ని మించింది అయితే ఏమీ లేదు. ఈయన గత జన్మలోనే ధ్యానం చేశాడు, అందుకే ఈ జన్మలో సేవ చేయగలుగుతున్నాడు. అలాగని ప్రతిసారి ఆవిడ మీద నాకు చిరాకు పడ్డమే. ప్రతి యానివర్సరీకి అవనివ్వండి, కార్యక్రమాల దగ్గర పొద్దుటి నుంచి నేను నిన్నటి నుంచి ఎన్నో రకాల నాకు చేతనైంది వాటికి అన్నీ ఆవిడని తీసుకెళ్ళడం, తిప్పడం, అవి కావాలి ఇవి కావాలంటే తీసుకురావడం, తీసుకెళ్ళడం. ఈవేళ ఉదయం కూడా నాకు నిన్నైతే ఫీవర్ వచ్చేసినట్టు అయిపోయింది. నాకు కాళ్ళు విపరీతమైన పీకులు, ఫీవర్ వచ్చినట్టుంది, ఇంకే ఏవేవో చెప్తుంది, అలా అవి తేవాలండి ఇవి తేవాలండి. నేను ఏమీ తేలని హాయిగా పడుకుంటాను తప్ప నేను ఏం చేయలేని రెస్ట్ తీసుకుంటే ఈవేళ రావడానికి ఉదయం నుంచి వంటల దగ్గర ఉండి మొత్తం ఆ భోజనాలన్నీ దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ దించే వరకు కూడా దాంతో ఆ కార్యక్రమంలో ఉన్నాం. మరి భగవంతుడు ఇటువంటి మంచి మార్గంలో మమ్మల్ని ఇద్దరిని కూడా నడిపిస్తున్నందుకు ఆ సుభాష్ పత్రి గారికి, అలాగే మా సత్యసాయి గారికి, ఇలాగే ధ్యానాన్ని అందరికీ నేర్పుతున్నటువంటి పెద్దలు వంశీ గారు, దామోదర్ రెడ్డి గారు సారు, వీళ్ళంతా కూడా మరి ప్రతిసారి మనం కోరినప్పుడల్లా కాల వాళ్ళు వచ్చి ఇక్కడికి మీ అందరికీ నేను చేసే సూచన ఒకటే. ఎందుకంటే వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి హైదరాబాద్ నుంచి ఆయన వచ్చారు. వంశీ సార్ పాపం వైజాగ్ నుంచి పిలిచిన ప్రతిసారి కూడా వచ్చి ఆయన ప్రోగ్రాం ఇస్తున్నారు. మనం దగ్గరుండి మనం రాలేకపోతున్నాం. మరి దానికి చాలా సిగ్గుపడాలి నిజంగాను. ఎందుకంటే మనకి వయసు అందరూ 50+లోలే, అందరూ ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ 50 సంవత్సరాలు దాటిన పిల్లలే అందరూ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోజుకి 1 గంట కేటాయించుకొని ఆ ధ్యాన మార్గంలోకి వెళ్ళి ధ్యానం ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి. మీకు కావాల్సినటువంటి సమాచారం, దీన్ని ఎలా నేర్చాలి, ఎలా నేర్పుకోవాలి, కావాలంటే మీకు సూచనలు సలహాలు ఇవ్వడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు ధ్యానంలో ప్రతి ఒక్కరు కూడా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సాయిరామ్. థ్యాంక్ యూ సార్. నిన్నంతా ఫీవర్ వచ్చేసింది సార్కి ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో. కాకపోతే అతనే అందించారు నాకు ఫస్ట్ ధ్యానం చెప్పిన అతను మా ఆయనే. కాబట్టి మరి ఇవన్నీ భరించాలి. థ్యాంక్ యూ. ఇంకా అతను ఇన్వాల్వ్ అవుతారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు వర్షిని పాప డ్యాన్స్ ఉంటుంది, తర్వాత
పిరమిడ్ ఓపెనింగ్లు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మీరు సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు మంచిగా ఉన్నాయి. భోంచేసి వెళ్ళిపోవద్దు. ఇంకా మంచి మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళ సజ్జన సాంగత్యం విందాం. మీరు భోంచేసాక కూడా కాసేపు విని వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. ఈరోజు కొంచెం లేట్గా మొదలుపెట్టాం. థ్యాంక్ యూ. ఆ పాప వర్షిణి రావాలి.